స్తోత్రం కలుగునుగాక. మంచిది. జ్ఞానం కలిగి ఉండుట, ఈ అంశాన్ని ఒక వచన భాగంతో మనం గడిచిన వారాల్లో ప్రారంభించాం. మీకు గుర్తుండే ఉంటుంది, సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఆ వచనాలను జ్ఞాపకం చేసుకున్నట్టుగా గుర్తు. 1వ అధ్యాయంలో 1 నుంచి 9 వచనాలు చదువుదాం. బహుశా మనం చదువుకున్న మాటలు 20 నుంచి 33 వరకు చదివే ఉంటాం గడిచిన దినాల్లో. మరొకసారి ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మధ్యలో చెప్పిన మాటలను జ్ఞాపకం చేయకుండా చివరి ఘడియలోనికి త్వరగా రావటానికి నేను ప్రయత్నం చేస్తాను. దావీదు కుమారుడును ఇజ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము పొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును ఈ సామెతలు తగినవి. స్తోత్రం కలుగునుగాక. ఈ జ్ఞానం, ఈ సామెతలు ఎందుకు? ఈ సామెతలు చదవటం వల్ల, ధ్యానించటం వల్ల, లోతుగా అధ్యయనం చేయటం వల్ల ఏమి మనకు లాభాలు వస్తాయి అనేది తర్వాత వచన భాగాల్లో నేను వివరించిన, ఇది చదువుతుండగానే ఎన్ని మాటలు ఉన్నాయో అని ప్రభు చూడమంటున్నారు. 2వ వచనం చూడండి. ఈ సామెతలు ధ్యానించటం వలన, అధ్యయనం చేయటం వలన, ఆ సామెతలలో దాగి ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ఆత్మజ్ఞానమును మనము గుర్తించుట వలన 1 జ్ఞానము, 2వది ఉపదేశము, 3వది వివేక సల్లాపములు, 4వది నీతి, 5వది న్యాయము, 6వది యథార్థత, 7వది బుద్ధి కుశలత. స్తోత్రం. ఇవన్నీ కూడా సామెతలలో దాగి ఉన్నాయి. సామెతలు చదవకు మానేయకండి. ఇష్టమైన వాక్యాలు చదవండి. ఇష్టమైన కీర్తనలు 10 చదవండి. 103 చదువుతారా, 123 చదువుతారా, 91 బాగా ఇష్టమా, చదవండి. కానీ సామెతలను దాటిపోకండి. ప్రకటన గ్రంథాన్ని అర్థం కాకపోయినా చదవండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కీర్తనల భాగాన్ని 10 చదవటం వల్ల, అర్థం కాకపోయినా చదవటం వల్ల దాదాపు మనసులో జ్ఞాపకం ఉంచుకోవాలి అనే తపనతో 10 అవి చదవటం వల్ల ప్రార్థనలో విధానాలు మారతాయి. ఎలా ప్రార్థన చేయాలో తెలియట్లేదు, ప్రార్థనలో ఎలా మాటలు ఉండాలో తెలియట్లేదు, ప్రార్థనలో దేవుని ఏం అడగాలో తెలియట్లేదు అనే ఆ స్థితే పోతుంది. నా ప్రార్థనలో మార్పులు పరిశుద్ధాత్ముడిచ్చిన కీర్తనల భాగాన్ని ఎక్కువగా నేను చదువుతున్నాను. చదివే కొలది ప్రార్థనలో నేను పలకవలసిన కీర్తనలో మాటలు నా చేత పలికిస్తున్నాడు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. అందులో కృతజ్ఞత ఉంది, అందులో పశ్చాత్తాపం ఉంది, అందులో దేవుని స్తుతించటం ఉంది, అందులో శత్రువుల గురించి ఉంది, దేవుని హత్తుకోవటం గురించి ఉంది. స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రార్థన చేయటం చేత కావట్లేదన్న వాళ్ళు కీర్తనలు బాగా చదవండి. రైట్. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవ్వనులకు తెలివి. జ్ఞానము లేని వారికి జ్ఞానము కలిగించుటకు, లేదా జ్ఞానము లేని వారికి బుద్ధి. అందుకే అన్నాను, ఈ మాటలన్నీ కూడా ఒక కుటుంబానికి సంబంధించిన మాటలు. లోతుగా చూస్తే ఆ మాటే కదా మూర్ఖత్వం, బుద్ధిహీనత అన్నట్టు. జ్ఞానము లేని వారికి జ్ఞానము కలిగించుటకు అని వ్రాయచ్చు. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవ్వనులకు తెలివి వివేచన పుట్టించుటకు. ఈ మాటలు ధ్యానం చేస్తే యవ్వనస్తులకు తెలివి పుడుతుంది, యవ్వనస్తులకు వివేచన పుడుతుంది. స్తోత్రం కలుగునుగాక. సో జ్ఞానము కలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకొనును. జ్ఞానము కలవాడు, ఇప్పటికే జ్ఞానము కలిగిన వాడు, నేను జ్ఞానిని, ఇక నేను జ్ఞానం సంపాదించుకునే పనే లేదు,
అనే స్థితి కలిగిన వాడు మరలా ఈ జ్ఞానవచనములను సామెతలను ధ్యానం చేస్తే తన పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. కనుక అదే రీతిలో మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. తెలిసిన మాటే, తెలిసిన వచనమే, తెలిసిన వాక్యమే అని అనుకోకూడదు. అది మరల ధ్యానించే కొలది పాండిత్యం పెరుగుతుంది. అంటే లోతైన జ్ఞానం మనం అర్థం చేసుకుంటాం. స్తోత్రం కలుగును గాక. సో వివేకము కలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకుంటాడు. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు తెలుసుకుంటారు, గ్రహిస్తారు. స్తోత్రం కలుగునుగాక. వినుట వేరు, హృదయంతో వినుట వేరు, మనసు పెట్టి వినుట వేరు. గ్రహిస్తారంటే ఎప్పుడు మనం గ్రహించగలము? విన్నప్పుడు, అది మొదటి అడుగు. చెవి కలిగి విన్నప్పుడు, అది రెండవ అడుగు. శ్రద్ధగా విన్నప్పుడు, అది మూడవ అడుగు. విన్నామనే దాని గుర్తు ఏంటంటే అందులో ఉన్న సత్యాన్ని మనం గ్రహించాలి. స్తోత్రం కలుగునుగాక. అదే ఆ మాటగా చెప్తున్నాడు. జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢ అంటే మర్మమైన వాక్యములను జనులు అర్థం చేసుకుంటారు, సత్యాన్ని గ్రహిస్తారు. సో 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు. మూఢులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు. వారు ఆ జ్ఞానానికి ఉపదేశానికి లోబడరు, దానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. వాళ్ళు మూఢులు, మూర్ఖులు. అలాగ మనం ఉండకూడదు. స్తోత్రం కలుగునుగాక. ఇది దేవుని పట్ల ఉపదేశాలు, దేవుని ఉపదేశాలు. దీనినే తిరస్కరిస్తే, దీన్ని నేను తిరస్కరించటం లేదు, వంగి నమస్కారం చేసి దండం పెట్టి నుదుటికి బాసికంగా కట్టుకున్నాను, గుండెల మీద మరేదోలా పెట్టుకున్నాను, నా ఇంటి గోడల మీద కూడా దేవుని మాటలే రాసుకుంటాను అనటం అది న్యాయబద్ధం కాదు. అవి అలంకారంగా ఉండిపోతాయి ఆచరించకపోతే. అవి అలంకారంగా ఉండిపోతాయి నేను వాటిని అనుసరించకపోతే. స్తోత్రం కలుగునుగాక. ఆ లేఖనాలు ఉండటం వల్ల ఇల్లు సువాసనతో నిండి ఉంటుందంటే నేను నమ్మను. లేఖనాలు గోడల మీద ముద్రించుకుంటే ఇంటిలో దేవుడు ఉంటాడు అంటే లేఖనం ఒప్పుకోదు. ద్వారబంధువుల మీద లేఖనాలు రాయాలి, ధర్మశాస్త్రం కట్టడలు రాయాలి, నీ పిల్లల చేతుల మీద, మణికట్ల మీద, నుదుటి మీద నా కట్టడలు రాయాలి అంటే రాసేసుకుంటే అయిపోతుందని కాదు అక్కడ. అంతే కదండి దేవుడు చెప్పాడంటాం. కాదు, అవి రోజు గోడల మీద రాయటం అంటే నేను కళ్ళు తెరిస్తే కనపడాలి, ఇలా చూస్తే కనపడాలి, అలా చూస్తే కనపడాలి. అవి ఎవరి మాటలో స్మరణకు వచ్చేయాలి. నేను ఎందుకు ఆ మాటలు చదువుతున్నానో స్మరణకు వచ్చేయాలి. ఆ మాటలు ఎందుకు దేవుడిచ్చాడో స్మరణకు వచ్చేయాలి. నేను ఏం చేయాలో చక్క సీక్వెన్స్గా స్మరణకు వచ్చేసి నేను ఇలా ఉండకూడదు అంటూ గడప దాటి బయటికి వెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. అంతే తప్ప అలంకరణ కోసం కాదు. మా ఇల్లు ఎంత భక్తిగా ఉంటుందో అంటే ఇంట్లో, బాత్రూంలో, లెట్రన్లో, సీలింగ్ మీద ఎక్కడ చూసినా వాక్యాలే. చూసేవారికి చాలా గొప్పగా ఉంటుంది, చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఆ ఇంటికి వెళ్ళండి, ఎక్కడ ఇటికిటిక్కి వాక్యమే అని అనుకుంటారు. కానీ ఇంట్లో వాళ్ళందరూ ఆ వాక్యాలకు విరుద్ధంగా ఉంటే, ఇంట్లో వాళ్ళందరూ వచనాలకు కంప్లీట్ ఆపోజిట్గా ఉంటే, ఇంట్లో వాళ్ళందరూ ఆ దేవుడు అక్కడ ఉన్నాడు అని లేఖనాలు చెప్తున్నాయి, కానీ దేవుడు అక్కడ ఉంటే ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది అనేది మనకు సూచన. స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రభు అంటాడు, జ్ఞానము కలిగి ఉండటం అంటే కేవలం వినటం కాదు, అందులో సత్యాన్ని గ్రహించడమే కాదు, దాన్ని అనుసరించాలి. అదే జ్ఞానానికి ముగింపు. స్తోత్రం కలుగునుగాక. నేను చెప్పిన మాట కాదండి, యేసు ప్రభు చెప్పిన మాట. వినుట వలన జ్ఞానం ప్రారంభం. ఆ వినిన దానిని గ్రహించటం ఇంకా మంచిది. ఆ గ్రహించిన దానిని ఆచరించాలని నిర్ణయం తీసుకోవటం కూడా ఇంకా మంచిది. నిర్ణయం తీసుకుని మరొకలాగా జీవించటం ఫెయిల్. జ్ఞానం విన్నాను, గ్రహించాను,
ప్రతిష్ఠించుకున్నాను, మొక్కుబడి చేసుకున్నాను, అవును నిర్ణయం తీసుకున్నా, ఇలా వెళితే నాకు లాభం, ఇలా వెళితే నాకు మేలు, ఇలా వెళితే నాకు దీవెన. కానీ చివరి దశలో నా ఇష్టం వచ్చింది అక్కడికి. ఈ 3 మెట్లు కూడా శిథిలమైపోయాయి. మరి జ్ఞానం అందామా? ప్రారంభం జ్ఞానమే, రెండవది జ్ఞానమే, మూడవది జ్ఞానమే. ముగింపులో ఇది కాదు, నా ఇష్టం వేరు అంటూ నిర్ణయం వేరేగా తీసుకుని అనుకోండి, ఈ 3 0 0 0. నిజానికి 0 కాదు, అందులో వాల్యూ ఉంది. కానీ చివరిలో ఎప్పుడైతే నేను దాన్ని 0 చేశానో ఇవన్నీ జీరోలు అయిపోయినట్టే. స్తోత్రం కలుగును గాక. ఈ చెప్పిన మాటలకు ఆధారం లేఖనాల్లో లేకపోతే మళ్ళా నేను చెప్పే మాటలు ముసలమ్మ ముచ్చట్లాగే ఉండిపోతాయి. యేసుప్రభు చెప్పిన మాట మీరు నేను కలిసి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు బుద్ధిమంతుడు, ఎవరు బుద్ధిహీనుడు? మత్తయి సువార్త. ఇంకా నేను ముందుకు వెళ్ళలేదు కదా, అయినా చూద్దాం ఒక్కసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం, కొండ మీద కూర్చుని ప్రసంగం చేస్తున్న విషయాలు. 5, 6, 7 అధ్యాయాలు, 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం చేసిన అధ్యాయాలే అని మనకు చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు. 7వ అధ్యాయంలో 24, 27 వచనాలు ఒకసారి చూద్దాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు, అదనమాట నేను చెప్పిన మాట. వినటం, విన్నదాన్ని మనసు పెట్టి వినటం, విన్న మాటలో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకోవటం, అర్థం చేసుకున్న వెంటనే ఒక నిర్ణయం తీసుకోవటం, అవన్నీ కూడా జ్ఞానం మనలను చేయి పట్టి నడిపిస్తుంది. అంతవరకు జ్ఞానం చేయి పట్టి నడిపిస్తుంది. నేను ప్రతిష్ట చేసుకున్నాను, అది పెద్ద మాటేమో. నేను నిర్ణయం తీసుకున్నా, లేదు తెలుసుకున్నాను, ఇలా ఉంటాను అని నిర్ణయం తీసుకున్నా. అక్కడ జ్ఞానం చెయ్యి నేను వదిలేస్తున్నా. నా ఇష్టాన్ని తీసుకొచ్చి అక్కడ మరొక నిర్ణయం తీసుకుంటున్నా. కనుక 1, 2, 3 ఈ సమయం అంతా వృధా అయిపోయింది. అదే దేవుడు అంటాడు, నా మాటలు విని వాటి చొప్పున చేయనివాడు. వినేవాడు, గ్రహించేవాడు, అలా చేస్తానని నిర్ణయం తీసుకునేవాడు బుద్ధిమంతులలో ప్రైమరీ. చేసేవాడు అప్పుడు తెలుస్తుంది అతడు జ్ఞానమును సంపాదించుకున్నాడని. స్తోత్రం కలుగునుగాక. ఊళ్ళో ఉన్నదంతా సంపాదించుకుని కాదు, లోకంలో ఉన్నదంతా సంపాదించుకుని ఊరికినే లోకం ఇస్తుందా చెప్పండి? ఊరికినే లోకం ఇవ్వదు కదా. జ్ఞానంతో సంపాదించుకున్నాడు, సంపాదించుకుంటూ జ్ఞానాన్ని వృద్ధి చేసుకున్నాడు, జ్ఞానంతో సంపాదించుకున్నాడు. కానీ తన ఆత్మీయతను నరకములో పడేసుకున్నాడు. ఏం ప్రయోజనం? కనుక ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవటం కాదు, ఆ సంపాదించిన స్థితిని సరైన రీతిలో ఉపయోగించటం, దానికి తగిన నిర్ణయం తీసుకోవటం, అది జ్ఞానానికి సరైన రుజువు. స్తోత్రం కలుగునుగాక. అందుకే మూర్ఖత్వం, బుద్ధిహీనత గురించి దేవుడు ఇంతగా లోతుకు తీసుకెళ్తున్నాడు. దేవునిని ఎరిగిన మనం, జ్ఞానమును ఎరిగిన మనం, దేవునిని కలిగిన మనం, జ్ఞానమును కలిగిన మనం, దేవుడిలో నాలోకి వచ్చాడని చెప్పిన నేను, నాలోకి జ్ఞానం వచ్చిందని చెప్తున్న నేను, మరి జ్ఞానిగా మసులుకోవాలి, జ్ఞానిగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ నిర్ణయాలు అటు ఇటు నా ఇష్టం దాన్ని ముందు పెట్టి దాన్ని వెనక్కి నెడితే మారు మనసు పొంది మరలా దేవుని చేపట్టుకుని ఆ జ్ఞానాన్ని మరలా చేపట్టుకుని నడిపించు జ్ఞానమా అని మనం ప్రార్థన చేస్తూ మంచి నిర్ణయాలు తీసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. అతనికి బుద్ధి వచ్చినప్పుడు చిన్న కొడుకు గురించి మనం తెలుసుకున్నాం కదా. బుద్ధి రానంతసేపు రానివ్వడు అపవాది. మనం చెడిపోతున్నా, పడిపోతున్నా, చెదిరిపోతున్నా, చివరికి పందులు కాసే స్థితి నాకు వచ్చేసినా సరే తండ్రి గుర్తురాడు. గుర్తొస్తున్నా సరే ఒక పెనుగాలి మాదిరిగా దాన్ని దూరం చెదరగొట్టేస్తాడు. చివరికి అక్కడ లేఖనంలో చూస్తే ఏ స్థితికి వచ్చేసాడో.
ఒకరోజు అతనికి బుద్ధి వచ్చినప్పుడు ఆ తర్వాత అన్నీ అలా జరుగుతాయి. ఎప్పుడైతే ఆ బుద్ధిని మరలా సమకూర్చుకున్నాడో, దేవుని గురించి, తండ్రి గురించి పాజిటివ్ అంటే తండ్రింత ప్రేమ కలిగిన వాడు కదా, తండ్రింత సమృద్ధి కలిగిన వాడు కదా, తండ్రింత ఆదరించేవాడు కదా, తండ్రింత నన్ను క్షేమంగా పెంచినవాడు కదా, తండ్రి గురించి ఆలోచన బుద్ధి వచ్చినప్పుడు, స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఆ బుద్ధి వచ్చినప్పుడు, మారుమనసు వచ్చినప్పుడు తర్వాత అన్నీ కూడా నేను తప్పు చేశాను, తండ్రి దగ్గరికి వెళ్తాను, ముందు చెప్పుకుంటాను. జ్ఞానం వచ్చిన తర్వాత ఇవన్నీ వస్తాయి. బుద్ధి రాకపోతే తండ్రి దగ్గర ఒప్పుకుంటానంటే అది ప్రిన్సిపల్ అయిపోదు. వెళ్ళి చెప్పుకో, ఆయనకు నమస్కారం పెట్టి తప్పైంది చెంపలేసుకొచ్చాయి, ఆయన దీవించేస్తాడు అనేది జ్ఞానంతో కూడింది కాదు. ఈ జ్ఞానం అనేది ఎప్పుడు పుడుతుందంటే బుద్ధి లేని వాడికి పశ్చాత్తాపం కలిగినప్పుడు. స్తోత్రం కలుగును గాక. దేవుని స్థితి ఏంటి, నా స్థితి ఏంటి, ఎలాంటి స్థితిని పోగొట్టుకున్నాను, ఎలాంటి స్థితిని కాలదనుకుంటున్నాను, ఎలాంటి స్థితిని కళ్ళు మూసుకుపోయి వద్దనుకుంటున్నాను, ఇది నాకు తగదు అని ఆలోచన రాగానే లేదు ఏమైనా ఆయన కొడతాడో తిడతాడో బొక్క మీద తలుపేస్తాడో అయినా బ్రతిమలాడుకుంటాను, నీ ఇంట్లోకి రానివయ్య, కాదు అవుట్ హౌస్లో పనుడుగా నన్ను పడేవయ్య బాబు చాలా అని కూడా బ్రతిమలాడేసుకుంటాను. స్తోత్రం కలుగునుగాక. పశ్చాత్తాపంలో ఉండే ఒక పీక్ అన్నమాట, బ్రతిమలాడుకుంటాను. నిజానికి ఆయన నన్ను నెట్టివేయుటకు అర్హుడు, నెట్టివేసేలాంటి బ్రతుకు నేను బ్రతికాను దేవుని కొడుకునని చెప్పుకుంటూ నన్ను నెట్టివేస్తాడు. ఆయన నెట్టివేయటకు న్యాయబద్ధం, నన్ను కొట్టుటకు న్యాయబద్ధం, నా ముఖం మీద ఉమ్ము వేయటకు న్యాయబద్ధం, నేను నీకు తండ్రిని కాదు అని చెప్పుటకు ఆయనకు న్యాయం. అది ఎవరైనా సరే ఆయనకు ఇంకేమంటాడు తండ్రి, నువ్వు ఇలా బ్రతికిన తర్వాత లోకమంతా వచ్చి పంచాయతీ చెప్తుంది. అయినా సరే బతిమలాడుకుంటాను. స్తోత్రం కలుగునుగాక. అది కావాలి దేవునికి. దుఃఖం ఏదో వస్తే పోయింది వచ్చింది కాదు. మారు మనసుకు సంబంధించిన దుఃఖం దేవుడు టిక్ పెడతాడు. శరీర సంబంధంగా, లోక సంబంధంగా దేవుని ముందు ఏడిస్తే అది చిన్నపిల్లలు అమ్మనాన్నల దగ్గర ఏడ్చిన మారంగా చూస్తాడంతే. కానీ మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మార్గమును మలుచుకుంటూ మార్గమును సరిచేసుకోవటానికి ఎప్పుడైతే ఇష్టపడి జ్ఞానం వైపు తిరుగుతామో, జ్ఞానాన్ని గ్రహించడానికి ఇష్టపడతామో, అప్పుడొచ్చే కన్నీరు, అప్పుడొచ్చే ఆ పశ్చాత్తాపము, అప్పుడొచ్చే హృదయం నుంచి వచ్చేటటువంటి మాటలు దేవుడు పాత్రలో పెట్టేసుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. దేవుడు ఆయన ఫస్ట్ ప్రయారిటీ. అటు ఇజ్రాయేలీలకైనా ధర్మశాస్త్రం ప్రకారం లేదా 10 ఆజ్ఞల ప్రకారం చూస్తే నేను తప్ప అంటూ మాట్లాడతాడు. ఆ తర్వాత ఎవరికి ఇచ్చాడు ప్రయారిటీ? అయినా 1 తర్వాత 2 కదండి, 2 తర్వాత 3 కదండి, 10 ఒకే రకం అంటే 10 ఒకటి దగ్గర పెట్టుకోవచ్చు, 1 10 దగ్గర పెట్టుకోవచ్చు, అది నా ఇష్టం. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, వెనక ముందైతే ఏమైంది అని అతి తెలివితో పోట్లాడి భక్తి చేసే క్రైస్తవ సమూహాలు అంత విచ్చలవిడిగా పోతున్నాయి. కొన్ని విషయాల్లో చివరి ముద్ద మొదటి ముద్ద లేదు, అంతా కడుపులోకి వెళ్ళేది. కానీ ఇది ఆహారం గురించి ఒకవేళ ఉంటే ఉండొచ్చు, వెనక ముందు పెరిగేసుకోవటం, తర్వాత చారేసుకోవటం, ఆ తర్వాత ఇదేం భోజనం, ఆ క్రమాలు ఆహారం కోసం అవసరం లేదు. ఆకలి తింటాను, ఏదైతే ఏమైంది అనుకోవచ్చు. కానీ దేవునికి ఒక క్రమం ఉందట. ఆ క్రమము తప్పిపోతే దేవుడు నేను 10లో పెడతాను, తల్లిదండ్రులు 3లో పెడతాను, మరొకటి నేను 1లో పెడతాను. అందుకే దేవుడు అంటున్నాడు, మొదట నేను ఐ యామ్ గాడ్. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన 1 2 3 4 అంటూ రాసుకోమని లేదు మోషేను. చూశారు మీ లేఖనాలు 2 మార్లు. దేవుడు చదును చేయబడిన 2 పక్కల కలిగిన రాతి పలకల మీద తానే తన చేతి వ్రేలుతో రాశాడు. అది దేవుడు పెట్టిన 1 2 3. నువ్వు 3ను 1 చేసి 2ను 3 చేసి నా ఇష్టం ఎలా భక్తి చేసినా కృపాకాలం కదా అంటే కొన్ని విషయాల్లో కుదరదు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి అడ్జస్ట్మెంట్ భక్తి చేయకూడదు చాలా విషయాల్లో.
ప్రార్థనలో కాస్త అటు ఇటు ఉండొచ్చు. వాక్యం చదవటంలో 3 అధ్యాయాలు చదవాలి అని గట్టిగా చెప్తే 3 చదవాలి, 2 చదివితే తప్ప కాకపోవచ్చు. 5 చదివితే ఎక్కువైపోతుందా? కాకపోవచ్చు. అలాంటి విషయాల్లో అంకెలు కొంచెం వెనక్కి ముందుకు వెళ్ళొచ్చేమో, కానీ దేవుడు ఒక క్రమాన్ని పెట్టినప్పుడు, క్రమములు దేవుడు ఒక ప్రయారిటీ ఇచ్చుకుని వెళ్ళినప్పుడు, ధర్మశాస్త్రం కొట్టివేయబడినా దేవుడు తన ఉనికిని, తన సింహాసనాన్ని, తన ప్రధానత్వాన్ని, నేను దేవుడినన్న మాటను దూరం పెట్టేసి 10వ అంకెలో నన్ను పెట్టేయండి. ధర్మశాస్త్రం కొట్టేసానుగా, మీరు ఎక్కడ పెట్టేసినా నేను కూర్చుంటా, నేను ఎక్కడ పెట్టేసిన గేటు దగ్గర ఉంటా, వాకిట్లో ఉంటా అనలేదుగా. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని చాలా కొట్టివేయబడ్డాయి. బలులు కొట్టివేయబడ్డాయి, పండుగలు కొట్టివేయబడ్డాయి. ఏమండి, ఆ విధి విధానాలు, ఆ బూడిద పారవేయటము, ధూపం వేయటము, రొట్టెల బల్ల మీద రొట్టెలు క్రమంగా పేర్చటము, ఇవన్నీ కొట్టివేయబడి ఉండొచ్చు. తెర కూడా ఆయనే చింపేశాడని ఉంది లేఖనాల్లో. స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ దేవుడు చేసేసాడు, ఇవన్నీ దేవుడు చేసేసాడు అంటూ నేను దేవుడు నెత్తిక్కి కూర్చుంటాను, ధర్మశాస్త్రం పోయింది కదా అని సంఘం అనుకుంటే, సంఘం అలా అనుకునేలాగున్న దైవజనులు బోధ చేస్తే భయంకరం పరిస్థితి. ఎన్ని రకాలుగా ఆయన స్వేచ్ఛ ఇచ్చినా, ఎన్ని రకాలుగా ఆయన కట్లు తెంచేసిన, ఎన్ని రకాలుగా వచ్చే అందరూ వచ్చేసేయండి అని చేతులు చాపినా ఆయన కాళ్ళ దగ్గరికి రమ్మంటున్నాడు, కానీ నెత్తి మీద కూర్చోటం రమ్మంటలేదు. స్తోత్రం కలుగునుగాక. అవునన్నవారు స్తోత్రం చెబుదాం. ఆలోచించే చెప్తానన్నవారు మీ ఇష్టం. వచ్చే ఆదివారం చెప్పండి. దేవుడు రండి ఎవరైనా సరే రావచ్చు, ఎలాగున్నా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, వచ్చేయండి అంటున్నాడు ఆయన. ఎక్కడ ఉండటానికి రమ్మంటున్నాడు, ఎందుకోసం రమ్మంటున్నాడు, ఎలా ఉండటానికి రమ్మంటున్నాడు, తన దగ్గరికి రమ్మంటున్నాడు అనేది మనం విచ్చలవిడిగా వాక్యం ఆభావంతోనే చెబుతూ ప్రజలను అదే ధ్యాసలో పెంచామనుకోండి, వాక్యం అవగాహన లేనటువంటి విశ్వాసులు ఏ స్థాయిలో పోతారంటే, ఆయన ఒడిలో కూర్చోవచ్చు, ఆయన భుజం మీద కూర్చోవచ్చు, ఆయన వీపు మీద కూర్చోవచ్చు. ఇదంతా జీవించే విధానం. నిజానికి కూర్చోవటం కాదండి, అది జీవించే విధానం. కొంతమంది జీవించే విశ్వాసపు ఆ విచ్చలవిడి భక్తి ఆయన నెత్తి మీద కూర్చోవచ్చట, దైవజనుడు చెప్పాడు అన్నట్టు. అలా బోధలు చేసే దైవజనులను అందామా? అలా బోధలు చేసే బోధలను దైవ బోధలు అందామా? అందుకే అబద్ధ బోధకులు, నువ్వు ఎలాగున్నా పర్వాలేదు, దేవుడు నేను రమ్మంటున్నాడు, ఎక్కడ ఉండటానికి రమ్మంటున్నాడు, ఎలా ఉండటానికి రమ్మంటున్నాడు, ఏం చేయటానికి రమ్మంటున్నాడు, ఏం కలిగి రమ్మంటున్నాడు అనేది చెప్పడు. రమ్మంటున్నాడు, వచ్చేసే, ఓకే, పాపిని వచ్చేసే, క్షమిస్తాడు, పాపం నుంచి విడిపిస్తాడు. ఆ తర్వాత తన బిడ్డగా ఉండుటకు ఆయన కొన్ని క్రమాలు చెప్తున్నాడు. నువ్వు నా బిడ్డవు కాదని అనడు, బిడ్డవు అయ్యావు కనుక నువ్వు ఇలా బ్రతకాలి, కనుక రోజు అభ్యాసం చెయ్యంటాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో 8వ వచనం దగ్గర ఆగా నేను ఎందుకు, తండ్రి తల్లి, నా కుమారుడా, సొలొమోను సామెతలు, నా కుమారుడా తండ్రి. ఒకవేళ తన కొడుకుకే ఆ మాటలు చెప్తుంటే ఆయనే తండ్రి కనుక, తన భార్య తల్లి కనుక అని అనుకుంటే ఆ సబ్జెక్ట్ అలా ఉండిపోతుంది, అక్కడితో ఆగిపోతుంది. అది సొలొమోను వరకు, సొలొమోను కొడుకు వరకు, సొలొమోను భార్య వరకు. అది మనకు కూడా వర్తింపజేసుకోవాలనుకుంటే, నేను ఒక తండ్రికి కొడుకుని, ఒక తల్లికి కొడుకుని. ఈయనంటున్నాడు, నా కుమారుడా అంటే దేవుని కుమారుడా, దేవుని బిడ్డ, నీ తల్లి నీ తండ్రి అన్న రీతిలోకి తెచ్చుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసవి. బోధ అంటే బైబిల్ ముందేసుకుని బోధ చేస్తాన తండ్రి అనడండి. నేను నీకు బోధ చేస్తాను కూర్చోరబ్బాయి అని తల్లి అనదండి. ఇక్కడ బోధ అనేటప్పటికి కేవలం వాక్యం మాత్రమే కాదు, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ క్రమాలు వాక్యానుసారంగా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నాకు చెప్పేదేంటి అని తండ్రి ముఖం మీద అనకపోయినా ప్రవర్తన అలాగుంటాయి. అలాగే అని బయటికి వెళ్ళి ఎవడుంటాడు అనుకుంటూ ఇలా పోతే దేవుడు అంటున్నాడు, వెంటనే నువ్వు నా మాటలు ఇంకేం వింటావు? నీ తండ్రి మాటలే నీ మేలు కోరి, నీ క్షేమం కోరి, నీకు సన్మానములు రావాలని, నువ్వు బాగా జీవించాలని, ఇలా కాదురా బాబు ఇలాగుండు మంచిది అని చెప్తుంటే అలాగే అంటున్నావు. గడప దాటిన తర్వాత ఎవడుండగలడు అంటూ స్నేహితులతో పోతున్నాం. నీ ఎదురుగా ఉన్న నీ తండ్రి మాటని నువ్వు లెక్క చేయకపోతే నువ్వు నా భక్తుడు అని నేను ఎలా నమ్మాలి?
నీ ఎదురుగా లేని, నీకు కంటికి కనపడని నా మాటలను భక్తితో వింటున్నావని నేను ఎలా నమ్మాలి? అలా నువ్వు ఉంటావని నేను ఎలా నమ్మాలి? స్తోత్రం కలుగునుగాక. ప్రేమ గురించి ఒక చోట మనం ఇదే మాటలు చెప్పుకున్నాం. నీ ఎదురుగా ఉన్న సహోదరుని, కంటి ముందున్న సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతున్నావే. నీ కంటికి ఎదురుగా లేని దేవుడున్నాడు, నీ కంటికి కనపట్టలేదు, ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావు దేవుడితో. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని సాక్ష్యం కూడా చెప్తున్నావు. కానీ నీ ఎదురుగా ఉండే సహోదరుని ఎదురుగా కనపడుతున్నాడు, నువ్వు చేపట్టుకుంటే దొరుకుతాడు, ఎదురుగా ఉన్నాడు, అతను నువ్వు ప్రేమించలేకపోతున్నావు. కంటికి కనపడిన దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నువ్వు చెప్తున్నావు. ఇది అబద్ధం అవుతుంది. నువ్వు ఎదురుగా ఉన్న నీ సహోదరుని ప్రేమించు, అప్పుడు దేవుణ్ణి ప్రేమించినట్టు రుజువు పరలోకంలో టిక్కుబడుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు కొన్ని ఆలోచనలు, దేవుని తలంపులు, దేవుని ఉపదేశాలు మనలను ఆలోచింపజేస్తాయి, మనలను నెట్టివేయవు. ఈ ఆలోచింపచేసిన తర్వాత దేవుని మాటల్లో ఉన్న లాభం ఏంటంటే, దేవుని మాటల్లో ఉన్న మహిమ ఏంటంటే, అవి కొంచెం నిష్ఠూరాలుగా, అవి కొంచెం మనకు ఇబ్బంది కలిగించేవిగా, మన మనసును నొప్పించేవిగా ఉన్నట్టుగా ఉన్నను. ఆయన మాటల్లో ఉండే అద్భుతమైన మహిమ ఏంటంటే, ఆ మాటలు నన్ను నెట్టివేయవు, దేవుని దగ్గరికి పరిగెత్తుకొచ్చేలా చేస్తాయి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఈరోజు మరలా ప్రథమంగా చెప్తున్నాను, తల్లి తండ్రి మాటలకు ఎంత విలువిస్తున్నాము అనేది మరలా జ్ఞానం. ఎక్కడికో పోకండి. ఎంత ఉపవాసాలు చేస్తున్నాను, అంత పాటలు పాడుతున్నాను, అంతగా ఉండనివ్వండి. అవన్నీ కూడా దేవుడు తన జమా ఖర్చులు వేసుకుంటాడు. ఓకే 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 డిపాజిట్లు పెట్టుకుంటాడు. ఇదిగో నేను పాటలు పాడాను, ఉపవాసాలు ఉన్నాను, ఇదిగో అంటూ. ఇక్కడ అమ్మ నాన్న నా శ్రేయస్సు కొరకు, నా భవిష్యత్తు కొరకు లేఖనానుసారంగా బైబిల్లో ఉంది కదా, నిర్గమకాండం బైబిల్లో ఉంది కదా, మత్తయి సువార్త 6:33 నాన్న రిఫరెన్స్ చెప్పకపోవచ్చు, లేదా బైబిల్లో ఉన్న మాటే నీకు ఉపదేశం చేయకపోవచ్చు. కానీ నీ మేలు కొరకు, నీ క్షేమం కొరకు, నీ మంచి కొరకు, నీ భవిష్యత్ కొరకు ఆ మాటలు వాళ్ళు తప్పకుండా చెప్తారు. చెప్పినప్పుడు ఆ మాటలు ఖచ్చితంగా లేఖనంలో ఎక్కడో చోట కలిసిపోతాయి. అవును, బైబిల్లో కూడా దేవుడు ఇలాగే మాట్లాడాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యవ్వనస్తులు మీ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు ఈ విషయాలు చదవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు నాకు ఎంత ఇష్టమున్నా, అది దేవుని ఇష్టంతో అనుకూలంగా ఉన్నా, తండ్రి ఉపదేశం, తల్లి ఉపదేశం, తండ్రి మాట, తల్లి మాట దేవుని మాటకు విరుద్ధంగా ఉంటాయి. దేవుని మాట క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి. ఆ తండ్రి తల్లి మాటను నేను అనుసరిస్తే దేవుని మాటను విరిచేసినట్టే, దేవుని ముఖం మీద నేను పిడికిలి బిగించినట్టు ఉంటుంది. అమ్మో అనుకుంటే అప్పుడు లేఖనం చెప్తుంది, నువ్వు దేవుని మాట చేత్తో పట్టుకో. స్తోత్రం కలుగునుగాక. కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట లేఖనాలకు సరిపోతుంది, ఇది దేవుని మాటకు వ్యతిరేకం కాదు అనే రుజువు లేఖనం చదివిన నీకు మనసులో పుడితే వెంటనే అమ్మ నాన్నల మాటలను గౌరవించు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చాలా చోట్ల విశ్వాసులు, చాలా చోట్ల యవ్వనస్తులు తడబడుతుంటారు, పొరబడుతుంటారు, చాలా దూరం పరిగెడుతుంటారు. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు. సేవ విషయంలో కావచ్చు, దేవునిలో ఎదుగులు కావచ్చు. సభలకు పరిగెడుతూ ఉంటారు. నేర్చుకోండి, ఏం పర్వాలేదు. బోధకుల వెనకాల వెళ్ళండి, ఏం పర్వాలేదు. నేర్చుకోండి, సత్యాన్ని నేర్చుకోండి, సత్యాలు నేర్చుకోండి. యవ్వనస్తులు ఎలా పట్టబడ్డారు, ఎలా మలచబడ్డారు, ఎలా మారారు, పరిగెత్తాలు నేర్చుకోవాలి. కానీ ప్రభు అంటాడు, ఇంత జ్ఞానం సభలకు వెళ్ళి మీరు పోగేసుకుంటున్నారు. నేనైనా మీరైనా ఆ సదస్సుకి వెళ్ళాం 3 రోజులు, అక్కడ మీటింగ్కి వెళ్ళాం 3 రోజులు, ఇక్కడ మీటింగ్కి వెళ్ళాం 5 రోజులు. 5, 3, 8, 3, 11, 4, 15. కొంతమంది తీర్థయాత్రలకు వెళ్తుంటారు. జూన్ నెలలో ఏమైనా మీటింగ్లు ఉన్నాయా సహోదరి అని అంటే, ఉన్నాయి. రాజమండ్రిలో 3, ఇంకెక్కడా లేవా? కాకినాడలో నెక్స్ట్ వీక్ ఉన్నాయి, ఇంకెక్కడ అమలాపురంలో ఉన్నాయి, నెక్స్ట్ వీక్ తీర్థయాత్ర. భక్తి ఒలికిపోతుంటుంది, భక్తి పొంగి పొరలి ప్రవహిస్తుంటుంది. ఇంట్లో పిల్లల్ని పట్టించుకోరు, ఇంట్లో పనులు పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. నా కోసం అన్నీ వదిలేసే అన్న మాటను అపవాది భలే ఉపయోగిస్తాడండి. ఒకవేళ దేవుడు నిజంగా 30 రోజులు 30 గ్రామాలు వెళ్ళి 30 సభల్లో పాల్గొని ఇంత పోగేసుకున్నావు, ఏంటి ప్రయోజనం?
ఆ జ్ఞానం నీ ప్రవర్తనను చెక్కుతుంది. ఆ జ్ఞానం నీ ప్రవర్తనను సరిచేస్తుంది. ఆ జ్ఞానం నీ మాట తీరును మారుస్తుంది. ఆ జ్ఞానం నీ ఇంటిలో నీ వివేచనను, నీ ప్రవర్తనను మారుస్తుంది. ఆ జ్ఞానం వీధిలో నీ ప్రవర్తనను మారుస్తుంది. ఆ 30 రోజుల సభలోను సంపాదించుకున్న జ్ఞానం నిన్ను వీధిలో అందరూ కూడా వింతగా చూసేలాగా నిలబెడుతుంది. అది చేయలేదా ఏంటి? పుస్తకాలు నిండిపోయాయి, నోట్సులు నిండిపోయాయి, కొత్త పాటలు నేర్చుకున్నాం, కొత్త ఫ్రెండ్స్ వచ్చారు, కొత్త అడ్రస్లు వచ్చినాయి. ఇంతవరకైనా ఆ జ్ఞానం, ఆ సభ, ఆ ఉపదేశం, ఆ వచనాలు, ఆ వాక్యాలు నాలో కార్యం చెయ్యాలని దేవుడు పిలిచి మాట్లాడతాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రం. చూచి వెళ్ళటానికి వెళ్ళారా, రెల్లును చూడటానికి వెళ్ళారా, మదేదో చూడటానికి వెళ్ళారా అని యేసు అడుగుతాడు. మీరు ఎవరిని చూడటానికి వెళ్ళారు అంటున్నాడు. ఒక చోట యేసు ప్రభు యోహాను చూడటానికి వెళ్ళారా, ఊగే రేలును చూడటానికి వెళ్ళారా? తక్కువేం కాదు. అయినా యేసు అంటున్నాడు, వెళ్ళండి, కానీ సత్యం ఇక్కడుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివే. కాస్త పట్టించుకో, చెవిని పట్టించుకో అన్నమాట. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములనై ఉంటాయి. తర్వాత ఏ వచనం నుంచి అనుకున్నాము? త్వరగా వీటిని చదివి వినిపిస్తాను. 20 వచనం నుంచి. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోనూ పట్టణములలోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. గొప్ప సందడి అంటే బజార్ అన్నమాట. అమ్మేవారు, కొనేవాళ్ళు, కేకలు, సరదాలు, ఈలలు, అల్లరి, ఇవన్నీ అంటే శబ్దం. అసలు జ్ఞానం మాట్లాడుతున్నా మనకు వినబడదేమో అన్నంత హడావిడిలో కూడా జ్ఞానం మాత్రం కేకలేస్తూనే ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సొంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప శబ్దం, సందడి, హడావిడి కలిగిన స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోనూ పట్టణములోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఏమని? ఎట్లనగా, ఎలాగనగా? ఆ జ్ఞానం ఏం చెప్తా ఉంది? జ్ఞానము లేని వాళ్ళరా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండాలని కోరుకుంటారు? ఈ రోజైనా జ్ఞానం కలిగి ఉండాలనే ఆలోచనలోకి రండి. మీరు ఎంతకాలం ఇహలోక దేవత మీ మనోనేత్ర గుడ్డితనము కలగజెయ్యగా సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించే వారిగా ఉంటారు? ఈ రోజైనా కుమ్మరిని పూజించకుండా కొండను నేనెందుకు పూజించాలి, కుమ్మరిని పట్టించుకోకుండా కొండకు నేనెందుకు సాగిలపడాలని జ్ఞానం ఈ రోజైనా మీరు ప్రారంభించండి ఆలోచన చేయటం. స్తోత్రం కలుగునుగాక. మూర్ఖతరం అదే. కుమ్మరి లేడు, కొండరికి నేను పూజ చేస్తాను. నా చేతులతో చేసిన దానికి నేను సాగిలపడినాను, దీవించయ్యా అంటాను. ఆ చేతులతో చేసిన దాన్నే రేపొద్దుట ఎక్కడో పడేస్తాను, దానికి ఏదో చిన్న పేరు పెడతాను, అది కూడా భక్తితో ముంచేస్తాను. నేనే చేతులతో చేసుకుంటాను, నేనే దానికి రంగులు అద్దుతాను, నేనే దానికి అన్ని అలంకారాలు పెడతాను, నేనే దాని ముందు సాగిలు పడతాను, నేనే దాని ముందు చెంపలేసుకుంటాను, నేనే దాని ముందు అయ్యయ్యో అనుకుంటాను, నేనే దాన్ని నా చేతులతో చేసిన దాన్ని నేనే పొగుడుతాను. ఆ తర్వాత ఒక రోజు వచ్చిన తర్వాత నేనే దాన్ని నా చేతులతోనే తీసుకెళ్ళి ముంచుతానంటే తేలిగ్గా ఉంటుంది, పడేస్తానంటే కొంచెం కటువుగా ఉంటుంది. నిమజ్జనం చేస్తానంటే అది కొంచెం ఆమోదయోగ్యంగా ఉంటుందన్నమాట. అనాగరికులు మాట్లాడుకునేలాగా ఒకవేళ గ్రామీణ భాషలో మాట్లాడితే పడేస్తాను. నిమజ్జనం అంటే ఆహా పడేస్తారంటే అదేంటి? స్తోత్రం. చూడండి, ఆ స్థితిలో చూడండి. ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం, ఏది తెలివి, ఏది తెలివి తక్కువతనం, ఏది బుద్ధి, ఏది బుద్ధిహీనత. నా కళ్ళ ముందే దేవుడు చూపించి ఇలాగ నువ్వు చేస్తావా, ఇలా చేసి అలా చేసి మళ్ళా నా దేవుడు కాపాడంటావా? ఇది జ్ఞానులు చేసే పనేనా? అయినా సరే లోకం ఎంత మూర్ఖత్వమో, పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా నువ్వేం మాట్లాడుకో, ఏం మాట్లాడటానికి వీల్లేదు. చెబుతానయ్య బాబు నో వే, నేను కొండకే మొక్కుతా, నీకేమైంది? నువ్వు అలాగంటే నా మనోభావం దెబ్బతింటుంది.
సృష్టికర్త ఉన్నాడయ్యా అని అంటే నాకు సృష్టి ముఖ్యం. ఆ సృష్టిలోనే నేను సృష్టికర్తను చూస్తాను అంటే ఇంకేం చెప్తాం చెప్పండి. ఎనీవే, జ్ఞానము ప్రచురము చేయుచున్నది. జ్ఞానము లేనివారా, మీరు ఇంకెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండకూడదురు. అపహాసకులరా, మీరెన్నాళ్ళు అపహాస్యం చేస్తారు. అజ్ఞానము జ్ఞానాన్ని చూచి నవ్వుతుందంట. లోకం పరలోకమునకు సంబంధించిన విషయాలను విని మారుమనసు పొందిన వారిని చూసి వెర్రోళ్ళు అనుకుంటుందట. అపహాసకులారా, మీరు ఎన్నాళ్ళు అపహాసం చేస్తారు, అపహాసం చేస్తూ ఆనందిస్తారు. బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం నశయించుకుంటారు. నా గద్దింపు విని తిరగండి, ఆలకించండి. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తా, నా ఉపదేశం మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వుతాను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తా. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టంలో దుఃఖము ప్రాప్తించినప్పుడు నేనప్పుడు అపహాస్యం చేస్తా. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెడతారు కానీ నేను ప్రత్యుత్తరము ఇవ్వను. వింటాను కానీ జవాబు ఇవ్వను. నన్ను శ్రద్ధగా వెతుకుతారు కానీ వారికి నేను కనపడకుందును. ఇది ప్రభువుని ఎరుగున వారి గురించి ఒక పట్టీలో అవును అనుకోవచ్చు. ప్రభువుని ఎరిగిన వారు కూడా ఈ విషయాలను కొంచెం అర్థం చేసుకోవాలి. సుఖాలు ఉన్నప్పుడు, కంఫర్టబుల్గా ఉన్నప్పుడు, అన్నీ సెటిల్ అయిపోయినప్పుడు దేవుడు ఉండదు, వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, మందిరం ఉండదు, ఆరాధన ఉండదు. అస్సలు దేవుని విషయాలు, దేవుడి విషయాలన్నీ కూడా 10లోకి వెళ్ళిపోతాయి. 1, 2, 3, 4లోకి వచ్చేస్తాయి చాలా విషయాలు. అంశం చూస్తే దేవుడు ప్రేమస్వరూపు కదండి అనుకుని నేను ఎలాగున్నా సరే ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు కానీ నా వైఖరిని ఆయన గద్దిస్తాడు. ప్రేమిస్తూనే ఉంటాడు, వైఖరిని గద్దిస్తాడు. నా భక్తి చేయటం తీరును చూసి ఆయన గద్దిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. మళ్ళా కష్టాలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, కొట్టుకుపోయేంతగా ఉపద్రవాలు వస్తాయి. అయ్యో దేవుడా అంటాం. నేను విననట్టుగా ఉంటా. వినిపించుకోను అంటే విననట్టుగా ఉంటా. ఎందుకట నీ అవిధేయత, నీ అక్రమము, నీ బుద్ధిహీనత, నీ మూర్ఖత్వము. కష్టాలు వచ్చినప్పుడే నేను నీకు కనిపిస్తా, కష్టాలు వచ్చినప్పుడే నేను నీకు కావాలి. ఆ తర్వాత నా నడిపింపు, నా స్థితి, నా మనస్తత్వం నీకు అంతా అవసరం. ఈ తీరులో సంఘాలు ఉంటున్నాయంటే అది అతిశయోక్తి కాదు. సంఘాలు ఉంటున్నాయంటే ఖచ్చితంగా అవునేమో అని అనిపిస్తూ ఉంది. అలాంటి స్థితిలో మనం ఉండకుండా దేవుడు మనకు జ్ఞానమని ఈరోజు దయచేయునుగాక. స్తోత్రం కలుగునుగాక. అన్ని సమయములలోనూ స్తుతింపదగినది ఆయన నామం. అన్ని కాలములలోనూ సాగిలపడి నమస్కారం చేయుటకు యోగ్యత కలిగినది ఆయన నామం. పగటికి ఆయన దేవుడు, రాత్రికి ఆయన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్న ఆయన దేవుడు, ఈరోజు ఆయన దేవుడు, రేపు కూడా ఆయన దేవుడు, ఎప్పటికీ ఆయన దేవుడు. ఉంటానన్నవాడు ఆయన దేవుడు. నువ్వు దండం పెట్టినా పెట్టకపోయినా, నువ్వు సాగిలు పడినా సాగిలు పడకపోయినా, నువ్వు ఉన్నావు అంటే ఉంటాడు, నువ్వు లేవంటే పోయేవాడు కాదు. నువ్వు లేవని కేకలేసినా సరే ఉండేవాడు యేసు. స్తోత్రం కలుగునుగాక. మన భక్తి వైఖరి మరి ఆ తీరులో ఉండకూడదు. ఆయన ఉంటాడు, ఎప్పుడు ఉంటాడనే రీతిలో నా భక్తి ఉండాలి. కానీ సమస్య వచ్చినప్పుడు అన్ని ఆదివారాల్లో వస్తాను, ఉపవాసాలు చేసేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను, చేయాలి, మంచిది చేయమన్నాడు ప్రభు. అన్నీ తీరిపోయాయి, ఎక్కడ కనపడను. నేను దేవునికే కనపడను. విచిత్రం ఈ మాట స్టేట్మెంట్. ఇరుగు పొరుగుకి, చచ్చివారికి వాళ్ళకు వదిలేసేయండి. దేవుడికే దొరకనంత రీతిలో బిజీ అయిపోతారనమాట. దేవునికే దొరకనంత రీతిలో బిజీ అయిపోతారు. దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఒకరోజు ఆ ఇన్కమ్ నేను కొంచెం టైట్ చేస్తా. ఫ్లో వస్తుంది కదా, విస్తారమైన పైనుంచి నేను కొమ్మరిస్తాను. మీరు సంచులు తెచ్చుకోండి, పట్టుకోలేరు. ఎన్ని పట్టుకున్నా సరే పడుతూనే ఉంటుంది. ఆకాశవాకులు తెరిచి నేను కొమ్మరించడం ప్రారంభిస్తే అంటే ఇంకెప్పుడు కూడా దానికి ట్యాప్ ఏముండదు అనుకుంటాను, అలా పడుతూనే ఉంటాయి జీవజలం మాదిరిగా. లేఖనం ఇక్కడ ప్రకారం చూస్తే భక్తిహీనుల గురించి అలా ఉంచండి. నేను భక్తి అంటే ఏంటో తెలుసుకున్నాను కనుక ఈ భక్తి చేసిన వాడు మరలా భక్తిహీనతను సొంతం చేసుకోవడానికి వెళ్ళిపోతుంటే దేవుడు
జీవజల ఓటైనా సరే ఒక్కొక్కసారి ఆ ట్యాప్ను కొంచెం 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 టైట్ చేయటం ప్రారంభిస్తారు. ఆ నీటి విలువ నాకు తెలియాలి, ఆ నీటిని దాచుకోవటం తెలియాలి, ఆ నీటిని ఉపయోగించుకోవటం తెలియాలి, ఆ నీటిని ఇతరులకు చచ్చిపోయే వారికి ఇవ్వటం నాకు తెలియాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ నీటికి విలువ నేను తెలిసి కూడా తెలియనట్టుగా వెచ్చలివిడిగా ఉంటాను అనుకోండి, ఇక్కడ ఏం చెప్పినా నేను వింటలేదు కదా, వాక్యం వినను, ప్రార్థన వినను, దేవుడు మనస్సాక్షితో మాట్లాడుకున్న మనస్సాక్షికి ఎప్పుడో నేను వాతేసేసాను, అంతా నా ఇష్టమే నడుస్తూ ఉంది. దేవుడు ఇక్కడ లేఖనం అంటున్నాడు, నేను ట్యాప్ చేస్తా, నేను టైట్ చేస్తా. అలా 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 ఆదాయం తగ్గుతుంది. అప్పుడు ఒకసారి నిద్రలోంచి బయటకు వస్తా, అమ్మో అయ్యో, ఓ దేవుడా ఎక్కడున్నావు, మర్చిపోయావా నన్ను, ఓ దేవుడా ఎక్కడున్నావు, నన్ను విడిచిపెట్టేశావా, ఓ దేవుడా ఎక్కడున్నావు, విడువనన్నావు కదా, ఎడబాయినన్నావు కదా, చేపట్టుకుంటా నన్ను, ఏమైపోయావు, కేకలేస్తావు. అప్పుడు కూడా నేను విననట్టుంటాను. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దేవుని ఎరిగిన వారి విషయంలో అది ఒక రకంగా భావన. మరి దేవుని ఎరిగిన తర్వాత ఉండేవారి విషయంలో దేవుడు ఏం చేస్తాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. మర్చిపోకండి, కానీ నేను ఎవరినైతే ప్రేమిస్తానో వారిని అనేక రీతులుగా గద్దిస్తా. నీకు ఫ్లో ఎక్కువైపోయింది, నాకు ఫ్లో ఎక్కువైపోయింది, నాకు సుఖాలు ఎక్కువైపోయాయి, నాకు భోగాలు ఎక్కువైపోయాయి, దేవుడే ఉంటే నాకేంటి అని నోటుతానను, కానీ నా ప్రవర్తన అలాగుంది. ఆయన ఉంటే ఉండనివ్వండి, నేను వెళ్ళేదాకా ఉంటాడు ఆయన. ఒకవేళ వెళ్ళిపోతాడంటే మళ్ళీ వస్తాడుగా, కలుసుకుంటాను. ఆయన కలుసుకునే తీరిక నాకు లేదు. అవసరమైతే ఆయన్నే కలుసుకోమనండి నన్ను, నేను అక్కడ పోతాను, అక్కడికి వచ్చి కలవమనండి అన్నట్టుగా. విడువనన్నాడు కదా, ఎడబాయినన్నాడు కదా, ఆయనే రమ్మనండి అక్కడికి. సముద్ర తీరాలకి పోతాం, నదీ తీరాలకు పోతాం, బోట్లో షికారులు చేస్తాం, అడవిలోకి పోతాం, ఉద్యానవనాలకు పోతాం, ఇక్కడికి పోతాం, అక్కడికి పోతాం. మాతో ఉంటానన్నాడుగా, ఇక్కడికే రమ్మనండి అనే తీరులో మనం ఉంటాం. స్తోత్రం కలుగును గాక, ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుని మాటలు మనకు నొప్పి పుట్టించేవిగా ఉన్నా, ఈ నొప్పి తీవ్రమైన వ్యాధిలోకి వెళ్లకుండా ఈ నొప్పిని మనం గమనించి అయ్యో దేవా అన్నామనుకోండి, ఇక నొప్పి లేని జీవితం మనకి ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మానికి స్తోత్రం. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెడతారు, కానీ నేను వారికి ప్రత్యుత్తరము ఇవ్వకుండా ఉంటా. ఉత్తరాలు ఉంటాయి, ఆయన దగ్గర సమాధానాలు ఉంటాయి. ఆయన ఉంటాడు, ఆయన ఉనికి, ఆయన ప్రేమ ఉంటుంది, ఆయన సమాధానం ఇవ్వగలడు. సమాధానాలన్నీ రెడీ చేసుకుని ఉంటాడు, కానీ ఆయన సమాధానాలు పంపడం ఉక్కిరి విక్కిరి. మళ్ళీ చెప్తున్నాను, మనం చచ్చిపోయేంత ఉక్కిరి విక్కిరి కాదు. అయ్యో నేను ఇలా ఉండాల్సింది ఇలాగా, అయ్యో నేను ఇలాగుండేవాడిని ఇలాగా. అంతకుముందు దేవుడు అంటే ఇంత ఆసక్తితో, ఇప్పుడు నాకు దేవుడి కన్నా ఈ విషయాల ఆసక్తి ఎక్కువైపోయాయి. ఎవరన్నా దేవుని గురించి ఇరుగు పొరుగు ఎవరో మాట్లాడుతున్నా పైకి అనటలేదు, కానీ ఎవడికి కావాలి అన్నట్టుగా ఉంది నా నిర్ణయాలు. ఉంటే ఉండనివ్వండి, ఎక్కడికన్నా పోతాడా అన్నట్టుగా నా ప్రవర్తన ఉంటుందనుకోండి. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెడతారు, నేను ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఉంటాను. నన్ను శ్రద్ధగానే వెతుకుతారు, వారికి నేను కనపడకుండా ఉంటాను కానీ కనపడకుండా. అమ్మో, వెలుగు కనుమరుగైతే దుఃఖము, శ్రమ, అయోమయం, బాధ, భయం, దిక్కుతోచని స్థితి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అలాంటి వారికి 29 వచ్చిన జ్ఞానం వారికి అసహ్యమైపోయింది, లేఖనాలు అసహ్యమైపోయినాయి, దేవుని గద్దింపులు అసహ్యమైపోయినాయి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వారికి ఇష్టం లేకుండా పోయింది. మొత్తం ఇష్టం లేకుండా పోయిన వారు దేవుడు లేడు అనేది ఒక మూర్ఖత్వం, ఉంటే నాకెందుకు అనేది మరొక మూర్ఖత్వం, ఉన్నాడు కానీ దేవుడు ఇదిగో చెట్టు పుట్ట అనేది మరొక మూర్ఖత్వం. చెప్పుకున్నాం కదా. మరి దేవుని ఎరిగిన వారికి ఆ లేఖనం, ఆలోచన, అవగాహన వారికి అసహ్యమైపోయింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వారికి ఇష్టం లేకుండా పోయింది. నా ఆలోచన ఏ మాత్రం వినటం లేదు, నా గద్దింపును వారు కేవలము తృణీకరిస్తున్నారు. ఇది చాలా పొదుపైన మాట. తృణీకరిస్తున్నారంటే ఇందాక చెప్పాను చూసారా, నిమజ్ఞం కలిపేస్తారు అనేది. పడేస్తారంటే అమ్మో అదేం మాట, నిమజ్ఞం అంటే అది మంచి మాట పదాల్లో, అక్షరాల్లో. అలాగే తృణీకరిస్తున్నారు నా గద్దింపునంటే కాలదన్నుతున్నారు.
తిరస్కరిస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. స్తోత్రం కలుగునుగాక. ఎవరో దారిపోయి దాని ఏదో సలహా ఇస్తున్నాడు, వీడి సలహా నాకెందుకు అన్నట్టుగా తల్లి గర్భములు వాడు పడకముందే నేను వాడిని ఎరుగుదును, వాడికి రూపము లేకముందే నేను రూపమిచ్చి పేరు పెట్టి పిలుచుకున్నాను, ఒకరోజు రక్షించాను, పాపం నుంచి విడిపించాను, క్షమించాను, నా కొడుకుగా చేసుకున్నాను, ఇదిగో నాతో పాటు నువ్వు ఉంటావు, రెడీగా ఉండు అన్నాను అన్న నా మాటలనే వాళ్ళు తిరస్కరిస్తున్నారు. నా గద్దింపును వారు కేవలం తృణీకరిస్తున్నారు. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును పొందుకుంటారు. నిప్పు ఒడిలో వేస్తే ఉందా లేదా లేఖనం? నిప్పు ఒడిలో వేస్తే కాలకుండా ఉంటుందా? దేవుని బిడ్డను కదా, కాలకూడదు. నిప్పు ఒడిలో వేసుకుంటే నేను ప్రార్థన చేస్తాను కనుక కాలకూడదు. నేను నిప్పు ఒడిలో వేసుకుంటాను, నేను ఉపవాసాలు బాగా చేస్తాను కనుక కాలకూడదు. నేను నిప్పు ఒడిలో వేసుకుంటాను, నేను ఏదో భక్తిలో ఒక తారస్థాయి కాలకూడదు. నిప్పు స్వభావం కాలుతుంది. ఎప్పుడు కాలుతుంది, ఎప్పుడు కాలదు. ఎప్పుడు కాలుస్తుంది, ఎప్పుడు కాల్చదో లేదా కాలకుండా ఎప్పుడు దేవుడు అడ్డుకుంటాడు. లోకం కోసం నువ్వు నేను పరుగులు పెడితే నిప్పు నోళ్ళలో వేసుకున్నట్టే. కానీ ప్రభు కోసం పరిగెడుతుండగా నిప్పుల్లో నడవాల్సి వస్తే అప్పుడు కాలకుండా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. శద్రకు, మేషకు, అబేద్నెగో కథ కాదు, ఆ అద్భుతమైన సంఘటన మీకు తెలుసు కదా. మంటల్లో వేసిన వారు వాళ్ళు కాలిపోయింది. అంత తీవ్రమైన మంటలు. 7 రెట్లు పెంచేశాడు. మేము దేవుడు నమ్ముకున్నాము, మేము సాగిలిపడము, నోవే చావనిన్నా చేస్తాం, కానీ మాకు దేవుడు ఉన్నాడని ఈ 3 యవ్వనస్తులు కూడా ఒకరిని మించి ఒకరు ధైర్యంగా సాక్ష్యం చెబుతున్నారు. రాజుకి ఇంకా కోపం వచ్చేది. మహోగ్రుడై 7 పెంచేశాడు మంటలను. ఇప్పుడైనా చూడండి ఈ మంటలు. ఎందుకు అపశుభం తెలియకుండా నేను ఉద్యోగాలు ఇచ్చాను, లోపల ఉన్నారు, మీరు అలాగ ఉండాలి కదా, ఇలాగుంటున్నారేంటి? నా జీతం తింటున్నారు, నేను ఇచ్చిన క్వార్టర్స్లో ఉంటున్నారు, నేను ఇచ్చిన ఉద్యోగాలు చేస్తున్నారు, నేను ఇచ్చిన రథాలకి తిరుగుతున్నారు, మీ చేతి కింద కొన్ని సంస్థానాలను పెట్టాను, దానియేలు చెప్పాడని. ఇంతగా నేను మిమ్మల్ని పోషిస్తుంటే నేను చెప్పిన పని చేయరా, మొక్కండి అన్నాడు. మా ఉద్యోగాలు పోయినా పర్వాలేదు, అంతఃపురాలు పోయినా పర్వాలేదు, రథాలు తీసేసుకుంటే తీసేసుకో, మళ్ళా మేము హాస్టల్లో ఉన్నట్టు ఏదో రొట్టె ముక్క తినే స్థితి మాకు వచ్చినా ఏం పర్వాలేదు, మేము ఒక దేవుని పిల్లలం. స్తోత్రం కలుగునుగాక. రోషము కలిగిన, జీవము కలిగిన దేవుని పిల్లలం. ఇంకో మాట అన్నారు, ఇలాంటి మంటల నుంచి, ఇంతకుముందు ఒకలాగా ఉంది, ఇప్పుడు 7 రెట్లు పెంచానంటున్నావు, ఇలాంటి మంటల నుంచి రక్షించగల సమర్థుడు మా దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. వాళ్ళు చెప్తున్న సాక్ష్యాలు, వాళ్ళు కాపాడుకుంటున్న విధానం, వాళ్ళు ఏ విషయంలో రోషంగా ఉన్నారు, ఏ విషయంలో వాళ్ళు ధైర్యంగా ఉన్నారు, ఏ విషయంలో వాళ్ళు తమ సాక్ష్యం నిలుపుకుంటున్నారని చూస్తే ఈ లోకంలోనే కాదు, అసలు ఎక్కడ చెరువు పాతాళంలో ఉన్న నిప్పు కూడా వెళ్ళించేది. అంటే వీళ్ళు వెళ్తారని కాదు, అంత తీవ్రమైన నిప్పు కూడా ఏమీ చేయదు. ఎందుకంటే వాళ్ళు పడేశారు, పడవేసిన వారు వాళ్ళు కాలిపోయి చచ్చిపోయారు, వెనక పడిపోయి విరుచుకుపడి చచ్చిపోయారు, ఆ శవాలను బయటకు లాక్కుపోయారు. ఇంకా మంటల్లో పడిన పిల్లలు ఎలాగుంటారు, యవ్వనస్తులు ఇంకా ఎలాగుంటారు? వేడి తగిలిలాగైపోతే మంటల్లో పడిన వాళ్ళు ఇంకా ఎలాగంటే చూడాల్సిన పని లేదు కదా, బూడిదైపోయి ఉంటారు అని లేదు. రాజు పై అంతస్తులోకి వెళ్ళి తొంగు చూశాడు మంటల్లోకి. ఎందుకంటే వీళ్ళు చెప్పిన సాక్ష్యం రాజునంత పైకి వెళ్ళేలా చేశాయి, మంటల్లోకి తొంగి చూసేలా చేసింది. ఈ దేవుడు ఎంత గొప్పోడో చూద్దాం, రక్షించగల సమర్థుడు అంటున్నారు కదా, చూద్దామని పైకి లోపల చూస్తే 3 పడేసాము కదా. అవునండి అయ్యా, 4 వ్యక్తి కనపడుతున్నాడు. ఈయనెవరు, ఈ వ్యక్తి ఎవరు మనకు తెలుసు, యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు అగ్ని మధ్య నడిచినను నీవు కాలిపోవు, ఎందుకంటే నేను అగ్నిలో నీకు తోడుగా ఉంటాను. స్తోత్రం కలుగునుగాక. నేను నిప్పు ఒడిలో వేసుకుంటే కాలిపోతుంది న్యాచురల్గా, దేవుని బిడ్డను కాబట్టి కాలిపోకూడదు, అది దేవుడు ఒప్పుకోడు. నేచరే. కానీ నీ సాక్ష్యం కొరకు, విశ్వాసం కొరకు, దేవునితో సహవాసం కొరకు, దేవుని ఎదుగుట కొరకు, దేవునిలో ఫలించుట కొరకు, దేవుని ప్రేమను ప్రకటించుట కొరకు, దేవుని మహింపరచుట కొరకు, ఈ కారణాలు చొప్పున ఆ నిప్పు ఎవరో నీ ఒడిలో వేసినా, నీకు నువ్వు ఒడిలో వేసుకో చూస్తాను అంటూ ఎవడైనా హోంకరించినా, శోధించడానికి, ఒకవేళ దేవా నువ్వు ఉన్నావంటూ అలాగ నిప్పు ఒడిలో వేసుకున్నా, వేయబడినా, అదే వచ్చి నీ ఒడిలో పడినా
కాలదు. షద్రక్ మేషక అబేద్నెగోల దేవుడే నీ దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథం అంటాడు, నేను కావాలని నిప్పుల ఒళ్ళో వేసుకుంటే కాలకుండా ఉంటుందా అంటే, దేవుని కోసం నేను జీవిస్తే నిప్పులన్నీ కూడా ఆరిపోతూనే ఉంటాయి, నిప్పులన్నీ కూడా మంచి కొండల్లో మార్చేస్తాడు దేవుడు. కానీ నేను దేవునిలో ఉన్న స్థితిని మానుకుంటూ తృణీకరిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తే ప్రభు అంటున్నాడు, నీకు కొంచెం పాఠాలు నేర్పించాలి. ప్రేమ పాఠాలు. నేను ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తానో వాళ్ళకు కొన్ని పాఠాలు చెప్తా. ఎవరినైతే నేను బాగా అతిగా ప్రేమిస్తానో వాళ్ళు నేను మళ్ళీ లైన్లో తీసుకురావడానికి కొన్ని టార్గెట్లు పెట్టుకుంటా. ఆ టార్గెట్లు చంపేయటానికి కాదు, ఆ టార్గెట్లు అయ్యో అని ఏదో అయిపోతున్నట్టు కాదు, అయ్యో నేను తప్పుదారిలోకి వచ్చాను, నేను వెంటనే దారిలోకి వెళ్ళిపోవాలి, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, దానికోసం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘములో నిప్పులో నడిచినను కాలిపోవు అనే బోధ ఉండాలి. అదే రీతిలో దేవుని శోధించేలాగా నిప్పులో నా ఒళ్ళు వేసుకుంటా, నాకేం అవ్వదు, నేను ఉపవాసాలు చేస్తాను అంటే కుదరదంటాడు దేవుడు. ఆ తర్వాత జ్ఞానం. అందుకే నిప్పు నేను ఒళ్ళో వేసుకున్న కాలదు, చూసుకుందాం రండి, పరిశుద్ధాత్మ శక్తి అంటూ చూపిస్తాను. దేవుణ్ణి శోధించకు నువ్వు. స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమను నిరూపించు, దేవుని వాక్యం ద్వారానే ప్రకటించు. ఏదో పట్టుకురండి. ద్రాక్షరసం, నీటిని ద్రాక్షరసంగా చేశాడు, మీరు సీసాలతో పట్టుకురండి, నేను ప్రార్థన చేస్తాను, ఆ నీళ్ళన్నీ ఇలాగ అయిపోతాయి. ఎందుకు ఆ సూచనలు, ఎందుకు ఆ సవాళ్ళు? యేసుప్రభు అక్కడ ద్రాక్షరసం ఎలా తయారు చేశాడు? ఎవరిని అడిగారా? లేదా తండ్రి నన్ను పంపించాడు, తండ్రిని నేను ఎన్నుకున్నాడు, నీళ్ళని ద్రాక్షరసంగా చేస్తాను, రండిరా బాబు, తండ్రిని నమ్ముకొని మారుమనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది, పట్టుకురండి ఇసుకని లడ్డూ చేస్తాను, పట్టుకురండి దేవుని శక్తిని నిరూపిస్తాను, ఏమైనా పెట్టాడండి సభలో? అయినా ఏంటి వైఖరి, ఏంటి వేగం, ఏంటి చురుకుదనం? స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ శక్తి గలవాడని నేను ఏదో చేసి నిరూపించడం కాదు, నా జీవితమే ఒక నిరూపణ. స్తోత్రం కలుగును గాక. యేసయ్య చేయి పట్టుకున్నాడు అనే దానికి రుజువు నా జీవితంలో వస్తున్నటువంటి మార్పులే బలమైన రుజువు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నా గద్దింపున వారు కేవలము తృణీకరించితిరి, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవిస్తారు. తమకు వెక్కసమగు వరకు, విసుగు పుట్టే వరకు తమ ఆలోచనలను అనుసరించుకుంటూ పోతారు, తమ ఇష్టం చేసుకుంటూ పోతారు. ఒక్కసారి ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం, ఇది నాకు కష్టం అంటూ పోయిన వారి చివరికి ఒకరోజు వేస్తే విసుగు వస్తుంది అనేలాగున తమకు వెక్కసమగే వరకు, వెగటు పుట్టే వరకు, విసుగొచ్చే వరకు తమ ఆలోచనలు అనుసరించి, తమ ఇష్టాన్ని అనుసరించి వాళ్ళు వెళ్ళిపోతారు. జ్ఞానము లేని వారు దేవునిని విసర్జించి నాశనం అయిపోతారు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమైపోతారు. 33వ వచనం, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వస్తుందన్న భయమే లేకుండా నెమ్మది కలిగి ఉంటాడు. ఎంత హోల్సేల్, నిజం చెప్పాలంటే ఎంత శ్రేష్టమైన వాగ్దానం. మై గాడ్, హల్లెలూయా. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు అనే దానిలో ఉన్న అర్థం ఏంటి? ఎప్పుడు బాగుంటాడు, క్షేమంగా ఉంటాడు, ఈ సెక్యూర్డ్. అక్కడితో ఆపేయకండి. సురక్షితంగా ఉండే వాతావరణంలో ఎవరైనా సురక్షితంగా ఉంటారు. ఆ సురక్షితంగా ఉండే వాతావరణంలో అన్యుడున్నా, నువ్వున్నా, నేనున్నా సురక్షితంగా ఉంటాం. కానీ సురక్షితంగా ఉండనివ్వని ఆకాశంలో రవులుకుంటున్నాయి, భూమి నెరలవిచ్చుచున్నది అన్నటువంటి వాతావరణం ఒకవేళ వచ్చేస్తూ ఉంటే అన్యుడు అనేది నాశనం అయిపోతాడేమో. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నా ఉపదేశం విన్నవారు సురక్షితంగా ఉంటారు. స్తోత్రం కలుగును గాక. అది సురక్షితం అంటే. ప్రైజ్ ద లార్డ్. నా ఉపదేశం అంగీకరించేవారు ఎలా ఉంటారు? వాడు, అంగీకరించేవాడు వ్యక్తిగతం, వారు అంటే ప్లూరల్, సభ, సమావేశం. వాడు అనేటప్పటికీ నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను. వాడు దేవుని మాట వింటే కీడు వస్తుందేమో అన్న భయము లేకుండా నెమ్మది కలిగి ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. నెమ్మది కలిగి ఉంటాడు. ఎందుకంటే యెహోవా చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం.
విశ్వాసులకు, కొన్ని చోట్ల విశ్వాసులకు ఈ గుంపులు కూడా ఉంటాయి. ఇలాంటి గుంపులు కూడా ఉంటాయి. రోజుకి 24 గంటలు, గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు. మాకు తెలిసిలండి లెక్కలు అంటారా? రోజుకి 24 గంటలు, నెలకి 30-31 రోజులు, సంవత్సరం 365 రోజులు. ఆ లెక్కలు ఎందుకండి బాబు, కాకి లెక్కలు. కానీ ఒక ఆలోచన మీ ముందు ఉంచడానికి ఆ లెక్కలను కొంచెం వివరించి ఉంచానంతే. దాని గురించి మీరేమీ వ్యాకుల పడద్దు, తలబద్దలు కొట్టుకోవద్దు. నిమిషం, క్షణం సెకను, నిమిషం, ఘడియ, పూట నేనేమైపోతాను, నాకేమైపోతుందో, నేనేమైపోతాను, ఇంకేముంది బాబు, ఇంకేముంది. ఈ తలంపుతో చాలామంది విశ్వాసులు బెంగ పెట్టేసుకుంటున్నారు. 24 గంటలు ప్రార్థనలో ఉంటారు. ఒకవేళ వాళ్ళ లెక్క ప్రకారం అనుకుంటే అంత ప్రార్థనలు ఉండేవారు కూడా అడుగడుక్కి కూడా ఏమైపోతాను, అడుగడుక్కి కూడా ఏమైపోతాను, అడుగడుక్కి కూడా చచ్చిపోతానేమో, అడుగడుక్కి కూడా కీడు వస్తుందేమో, అడుగడుక్కి కూడా అమ్మమ్మ నా పిల్లలు ఏమైపోతారు, అడుగడుక్కి కూడా అయ్యో దుష్టుడు నా చుట్టూ ఏదో కన్నేసి ఉంటాడు, ఏదో ఉచ్చులేసేసి ఉంటాడు. అడుగడుక్కి, గడికు, నిమిషానికి, క్షణానికి ప్రార్థనాపరులు ఉపవాసాలు బాగా చేస్తారు. ఎస్, కానీ నిమిషం భయముతోనే జతకడతారు వాళ్ళు. భయమనే మేఘములని నడుస్తారు వాళ్ళు. పర్వాలేదు అని ఒకవేళ ఎవరైనా గట్టిగా అన్నా లేదు అంటూ ఉపవాస ప్రార్థనలు దీర్ఘంగా చేసేవారు గడియకు భయపడతారు. దేని గురించి చెప్పండి? మేలు కలుగుతుందని కాదు, కీడు కలుగుతుందేమో. ప్రభు అంటున్నాడు, నా ఉపదేశమును విని దాన్ని గ్రహించి ఆ రీతిగా నడిచి నా యందు విశ్వాసం ఉంచి నువ్వు నా మీద ఆనుకోవటం నేర్చుకుంటే కీడొస్తుందన్న భయమే నీకుండదు. ఎందుకంటే నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, కీడు వస్తుందన్నాడు. ఆ కీడుకి నీకు మధ్య నేనుండి ఆ కీడుని నేను మేలుగా మారుస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చీకటిని వెలుగుగా చేస్తా, మరణాన్ని జీవంగా మారుస్తా, అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మారుస్తా, పేదరికాన్ని ధనవంతుల స్థితిగా మార్చేస్తా, దిక్కుతోచని విధానాన్ని దిక్కులు చూసేవాడుగా చేసేస్తా, నా వైపు చూసేవాడుగా చేసేస్తా. ఈ మాటలన్నీ పాటల్లో ఉంటాయి, ఈ మాటలన్నీ నా ప్రార్థనలో ఉంటాయి, ఈ మాటలన్నీ నేను ఇతరులకు సలహా చెప్తున్నప్పుడు ఉంటాయి. కానీ నాకు అవి వర్తించవు, అవి నేను వర్తింపజేసుకోను. అలాంటి వారిని నా జీవితంలో చూస్తున్నాను. బంధువుల్లో చూస్తున్నాను విశ్వాసులు, కుటుంబ సభ్యుల్లో చూస్తున్నాను విశ్వాసులు. ఆయా సంఘాల్లో నా పరిచయాన్ని బట్టి 20 సంవత్సరాల నుంచి తరచుగా వెళ్తుంటాను. ఆ సంఘాల్లో కొంతమంది తీరులు చూస్తుంటాను నేను. లేఖనం ఒకటి చెప్తా ఉంది, వాళ్ళ తీరు మరొకలాగా ఉంది. యేసుప్రభు చేయి పట్టుకున్నారట, నిమిషం ఏమైపోతాను. యేసుప్రభు వాళ్ళు చేయి పట్టుకున్నాడట, నమ్ముతున్నారట, నిమిషం ఏమైపోతాను. ఇది నిజమా లేదా ఏమైపోతానన్నది నిజమా? చెప్పాలి. మహాదేవుడు సృష్టికర్త ప్రాణం పెట్టి నీ ప్రాణాన్ని విడిపించడాన్ని చేయి పట్టుకున్నాడు అంటాను. కానీ నేను ఏసే చేతులు ఉన్నాను, ఆహా ఓహో అని డప్పులు కొట్టి ప్రార్థన చేసి ఆరాధన చేస్తాను. కానీ మళ్ళా మరుక్షణం నేను ఏమైపోతాను. లేకపోతే ఇంకోలా చెప్పాలంటే కీడు కలుగుతుందేమో. ప్రభు వాగ్దానం. సామెతల గ్రంథం సొలొమోను జ్ఞానంతో వ్రాసిన, జ్ఞానం కలిగి ఉన్నప్పుడు రాసిన, దేవుడు వ్రాయించి ఇందులో పొందుపరిచారు కనుక ప్రభు ఈ మాటలే కాదు, పాత నిబంధనలు వాగ్దానాలు చూసిన ధర్మశాస్త్ర కాలంలో, క్రొత్త నిబంధనలు కృపాకాలంలో యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం కాపాడబడిన తర్వాత ఆయన కాచే విధానం, ఆయన ధైర్యపరిచే విధానం, ఆయన స్వస్థపరిచే విధానం, ఆయన బాగు చేసే విధానం, ఆయన కనికరం, ఆయన దయ, ఆయన జాలి, ఆయన ఆదరణ, ఆయన ఓదార్పు, ఇవన్నీ కూడా ఎంత చక్కగానో పొందుపరిచి మన కళ్ళ ముందు పెడితే, అలాంటి కనికరమ కలిగిన వాడు నా చేయి పట్టుకున్నాడు, అలాంటి జాలి కలిగిన వాడు నా చేయి పట్టుకున్నాను. ఇప్పుడు నేను ఆయన చేతుల్లో ఉన్నాను, నా కుటుంబం ఆయన చేతిలో ఉంది, నేను ఆయన చేతుల్లో ఉన్నాను. ఆయన చేతులు బలహీనమైనవి కాదు. ఆయన పట్టుకున్నాడంటే విడిచిపెట్టడు, మరణాన్ని కూడా తరిమేస్తాడు నా దగ్గర నుంచి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరణాన్ని కూడా తరిమేస్తాడు ఆయన. అలాంటి దేవుడు నా చేయి పట్టుకున్నాడు. మరి నాకు ఎందుకు భయం? నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను యేసులో ఉన్నాను,
ఏమైపోతాను. నో వే. విశ్వాసం అంటే అదే అదే ఊరికే అదే అదే. పరిస్థితులు భయపెడతాయి, నేను కాదనను. పరిస్థితులు, ఆ విధానాలు, వాటి తీవ్రత మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేసి దేవుని వాగ్దానాలను కనుమరుగు చేసేలా మన ఒక తెర, ఒక మంచులాగా ఏర్పడిపోతుంది. ఆ దేవుడు చాపిన చేతులు మనకు కనపడకుండా ఉండిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిచిన వారాల్లో ఒక సందర్భంలో చెప్పినట్టున్నాను, లేదా గృహకూటాలు ఎక్కడో చెప్పినట్టున్నాను. ఈ మాట సందర్భం వచ్చింది కనుక జ్ఞాపకం చేస్తూ ముగింపులోకి వచ్చేస్తాను. యేసుప్రభు అన్నారు. యేసుప్రభు అన్నారంటే మనం నమ్మాలా వద్దా? నమ్మాలా వద్దా? ఎన్ని మాటలు నమ్మాలి? అన్ని మాటలు నమ్మాలి. ఎంత నమ్మాలి? నమ్మకపోవటం అనేది ప్రశ్నే లేదు. యేసే నోట్లోంచి వచ్చిందంటే. ఆయన అన్నాడు, మార్గం నేనే, జీవం నేనే, సత్యం నేనే అన్నాడు ఆయన. నాలో నుంచి జీవ జలవోట్లు వస్తాయన్నాడు. ఈ మాటలు విన్నవారు, నమ్మినవారు ఎప్పుడు బ్రతుకుతారు. వాళ్ళకు మరణమేమి ఉండదన్నంత దూరం పోయాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఆ యేసు ప్రభు ఒక చోట సువార్త ప్రకటిస్తూ దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని చెబుతూ 5వ అధ్యాయమా మత్తయి సువార్త, 6వ అధ్యాయమా మత్తయి సువార్త, 7వ అధ్యాయమా, మరలా కొన్ని అధ్యాయాల తర్వాతన ఈ మాట అన్నట్టుగా మీరు చదివే ఉంటారు. ఏమి తిందుమో, ఏమి ధరించుకుందామో అని కూడా అనుకోండి. లేదా మరొక చోట ఏమి త్రాగుదామో అనుకోండి. ఏమి తిందామో, ఏమి ధరించుకుందామో, ఏమైపోతామో మీరేమీ ఏమన్నాడు? చింతపడకండి. ఇంకా చెప్పాలంటే బెంగపడకండి. చింత అంటే విచారం, తీవ్రమైన ఆలోచన. చింత అంటే ఆలోచన. ఆలోచన ఒక పరిధి దాటిపోయినప్పుడు చింత అయిపోతుంది. చింత ఒక పరిధి దాటిపోయినప్పుడు మరణమేఘాలు మనల్ని అయోమయానికి గురి చేస్తాయి. ప్రభు అక్కడ చెప్తున్న మాట, ఆయన శిలువ మీద మరణించుటకు ముందు ఇంకా సేవ చేస్తూ ముందుకు సాగిపోతున్న దినాల్లో ప్రజల మధ్య నిలబడి ఇటు శిష్యులతోనూ మాట్లాడుతున్నారు. శిష్యులతో మాట్లాడుతుండగా చుట్టూ ఉన్న ప్రజల మధ్యన శిష్యులతో మాట్లాడుతుండగా ప్రజలు కూడా వినేవారు ఆ మాటలు. శిష్యులకు ఉద్దేశించి చెప్తున్న మాటలు కూడా వాళ్ళకి వర్తిస్తాయి. ఏమి తిందమో, ఏమి ధరించుకుందామో అనే బెంగ మీరు పెట్టుకోకండి. ఈ బెంగ విశ్వాసులు కొంటే మనశ్శాంతి ఉండదు. ఈ బెంగ విశ్వాసులు ముఖద్వారం తెరిచి ఆహ్వానిస్తే ఇంట్లోకి అశాంతిని ఆహ్వానించినట్టే. రేపేలాగా 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 ఆలోచించేయటం తప్పలేదు. కానీ రేపు ఎలాగని ఆలోచన చేసినందువల్ల నీ కొరత ఏమి తీరిపోతుందా? జారుడు మూరుడు చేయగలవా? రేపెలాగా నేను గుండెల మీద చేతులు వేసుకుని ఎలా బాబు రేపెలాగా అని గంట సేపటి నుంచి పోనీ ఆ కొదువు పోతుందా? గంట సేపటి నుంచి నువ్వు టెన్షన్ పడుతున్నావు. నీ కొదువు పోతుందా? పోదు. తగ్గుతుందా? తగ్గదు. జానుడు మూరుడు చేయలేవు చింతించి, మూరుడు జానుడు చేయలేవు చింతించి. టెన్షన్ పడి స్ట్రెస్లోకి వెళ్ళిపోయి నువ్వు అలా స్ట్రెస్ అయ్యి టెన్షన్ పడి పోనీ నీ అవసరం తీర్చుకోగలవా? ఆ టెన్షన్ వల్ల ఏం లేదు, పరిస్థితి అలాగా ఉంటుంది. కనుక నువ్వేమీ చేయలేవు. చేయలేని దానికి నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు? చేసేవాడు నీలో ఉన్నాడు, చేసేవాడు తనలో నిన్ను ఉంచుకున్నాడు, చేసేవాడి చేతిలో నువ్వు ఉన్నావు, నా చేతిలో ఉన్నామని చేసేవాడు చెప్పాడు. ఈరోజు నీతో మాట అంటున్నాడు, ఎందుకు టెన్షన్ పడతావు? టెన్షన్ తనకి ఇచ్చేసే అంటున్నాడు యేసయ్య. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ టెన్షన్ నాకు అనారోగ్యం తెచ్చిపెడుతుంది. ఆ టెన్షన్ నాకు సరైన ఆలోచనలు వచ్చేలా చేయదు. టెన్షన్ నేను తప్పుడు నిర్ణయాలు తీసుకునే చేస్తుంది. టెన్షన్ నన్ను తొందరపాటులోకి తీసుకెళ్ళిపోతుంది. ఒకవేళ లోకరీతిగా మెడికల్ టర్మ్స్లో చెప్పాలంటే స్ట్రెస్ అంటారు. ఆహారం బాగుంది, వ్యాయామం బాగుంది, సరిగా నిద్రపోతున్నాను, అన్నీ బాగున్నాయి, మరి ఎందుకు ఈ బీపీ అని డాక్టర్ గారు అంటారు. ఇది అంటే అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, మరి ఎందుకు ఈ బీపీ అంటే వెంటనే కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకోండి, మీరు ఏ దేవుని కొలుస్తారో కానీ ఏ దేవుని పూజ చేసుకుంటారో అంటాడా డాక్టర్ గారు. కాసేపు కళ్ళు మూసుకుని గంట సేపు ధ్యానం చేసుకోండి, అలా మౌనంగా ఉండండి, అన్నీ మర్చిపోండి, జస్ట్ హ్యావ్ పీస్, ధ్యానంలోకి వెళ్ళిపోండి. చూడండి
ఇది ఇంక చివరి మందు. డాక్టర్ అయినా సరే ధ్యానం చేసుకోండి, దేవుని మీద ఆధారపడండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఆ స్ట్రెస్ పోతుంది. రేపెలాగా బెంగ పోవాలంటే కళ్ళు మూసుకుని దేవుడు 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 అంటూ ఉంటే అలాగే ఆవిరైపోతుంది. ఆ డాక్టరే అన్యరీతిగా మెడికల్ లింక్ పెట్టి చెప్తూ ఉంటే ఆ నిజదేవుడిని ఎరిగిన నీవు, ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చిన నీవు, ఆయన సింహాసనం మీదకి వచ్చిన నీవు, ఆ సింహాసనం దగ్గర ఏం దొరుకుతుందో నీకు తెలుసు, కృప. ఆ సింహాసనం దగ్గర ఏం దొరుకుతుంది? జాలి. ఆ సింహాసనం దగ్గర ఏం దొరుకుతుంది? నీకు కనికరం. ఆ సింహాసనం దగ్గరకు వచ్చి తలుపు తెరితే ఏం దొరుకుతుంది? నీకు ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇన్ని దొరుకుతుంటే ఇన్ని ఆశీర్వాదాలు నీ ముందు తోరణంలాగా వెళ్ళాడుతూ ఉంటే ఏంటి నాయనా, ఏంటమ్మా నువ్వు ఇంత కంగారు పడిపోతావు? ప్రభు చెప్తున్నాడు, నువ్వు బెంగపడకు, నీ గురించి చింతించేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అన్ని చింతలు తీరుస్తాడు. లేదంటావా? పట్టుకురా నీ బెంగ, నీ బరువు, నీ భారం, నీ టెన్షన్ అంతా కూడా దేవుని దగ్గర పట్టుకురా, ఆయనకి ఇచ్చేసాయి, ఫ్రీగా వెళ్ళిపో. స్తోత్రం కలుగునుగాక. చాలాసార్లు మనం ప్రార్థనలో దేవుని దగ్గర ఊ అంటూ అమ్మో అని ఆయాసపడుతూ బరువు అంతా మోసుకొస్తాం. దేవా ఇదిగో చూసావా మోస్తున్నాను, ఇదిగో చూసావా మోస్తున్నాను. ఆయాసం వచ్చేస్తుందయ్యా బాబు పరిస్థితి అనుకోండి. బరువు మోస్తున్నాను, ఇదిగోన ఇంత బరువు అయ్యా. ఆయన అలా చూస్తూ ఉంటాడు. ఇదిగోనయ్యా నీకు ఇవ్వటానికి వచ్చానయ్యా, నీకు చెప్పడానికి వచ్చాను, నీకు చూపించడానికి వచ్చానయ్యా, నువ్వే ఏదో చెయ్యాలయ్యా. ఆయన ఇంకా ఏదో నోరు తెరిచి చెప్పాలనుకుంటాడు. మళ్ళీ నేను యేసునామములో అడుగుచున్నాను తండ్రి ఊ అంటూ పోతా. అర్థమైందా మీకు? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. ముక్కుతూ మూలుగుతూ 100 కేజీల బస్తా తెచ్చినట్టుగా పట్టుకొస్తాను. సమస్య అంతా వివరిస్తాను. నేను చూస్తూ ఉంటాడు. నీకు చెప్పటానికి, నీకు ఇవ్వటానికి, ఇచ్చేయటానికి వచ్చానయ్యా అంటాను. ఓకే అనే లోపల యేసునామములో అడుగుచున్నాం తండ్రి. మరి నా బరువు కదా, మోసుకోవాలి కదా అంటూ మళ్ళీ 100 కేజీల బస్తా మోసుకొని ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ సాయంకాలం ప్రార్థన మళ్ళీ నవ్విస్తాను అనుకోకండి. యేసు చూస్తాడు. ఇదేం జ్ఞానం, ఇదేం విశ్వాసం. నీకు ఇచ్చేస్తాను తీసుకో బాబు అంటే, నా కాళ్ళ దగ్గర పడైరా బాబు అంటే, నేను తీసుకోవడానికి గాయపడిన చేతులు నేను చాచుదామంటే యేసు నీ నామములో అడుగుతున్నాను. మళ్ళీ మోసుకుపోతుంది ఈవిడ. ఎలాగా? ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం ఈవిడికి? ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం ఈవిడికి? ఎలాగా? ఇప్పుడు ప్రభు దగ్గర తీసుకురండి, ప్రభుకు విడిచిపెట్టండి, ప్రభు దగ్గర పడేసేయండి. పాప భారాన్ని ఎలాగైతే పడేసావో నీ బరువుల బ్రతుకు భారాన్ని కూడా ప్రభు దగ్గర పడేసేయి. ఆ భారం మోసిన వాడు ఈ భారం కూడా తీసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ భారం తీసేసిన వాడు ఈ భారం కూడా తీయగలడు. నరకము నుంచి లేవనెత్తిన వాడి సమస్య నుంచి లేవనెత్తగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డోంట్ వరీ. రిజాయిస్. జీసస్ ఈజ్ కాలింగ్ యూ. యేసు నిన్ను పిలుస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కీడు వచ్చిన భయమే లెక్క వాడు నెమ్మదిగా ఉంటాడు. కనుక విశ్వాసులు ఇది అభ్యాసం చేయాలి. అంటే ఈ వచనాలు చదివి బై హార్ట్ చేయాలని కాదు నేను చెప్పేది. కీడు వచ్చునన్న భయము లేకుండా నెమ్మది కలిగి ఉండుట మనం ప్రాక్టీస్ చేయాలంటే కండల కోసం ఏదో ప్రాక్టీస్ చేయాలి, మరేదో ఆట కోసం ఏదో ప్రాక్టీస్ చేయాలి, మరొక పోటీ కోసం ఇలా ప్రాక్టీస్ చేయాలి. కానీ ఈ కీడు వచ్చిన భయం లేకుండా నా మనసు నెమ్మదితో ఉండటాన్ని నేను ఎలా ప్రాక్టీస్ చేయాలంటే వాక్యం చదవాలి, చదివిన వాక్యంలో సత్యాన్ని వినాలి, గ్రహించిన సత్యాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి, సొంతం చేసుకొని నెమ్మది కలిగి ఉండాలి. యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు. ఎక్కడ మొదలుపెట్టాను ఈ మాట? ప్రారంభం కాదు, ఒక 5 నిమిషాల ముందు. యేసు ప్రభు చెప్తున్నాడు, ఏమి తింటామో ఏమి ధరించుకుంటామో అని ఏమి టెన్షన్ పడద్దు అంటూ ఎంత దూరం వెళ్ళాడో యేసయ్య, ఎంత దూరం వెళ్ళాడో అంటే తండ్రికి నీ మీద ఎంత శ్రద్ధ అంటే, నీ విషయాలు దేవుడు ఎంత పట్టించుకుంటాడంటే అని ఈక్వల్ టు ఉదాహరణ చెప్తున్నాడు. నీ తల మీద వెంట్రుకలన్నీ ఆయనకు లెక్కే, ఒక్కొక్క వెంట్రుకను ఆయన పట్టించుకుంటాడు. ఒక వెంట్రుక రాలితే ఆయన తెలిసిపోతుంది. స్తోత్రం కలుగును గాక. డూ యూ బిలీవ్ దట్? అంటే అవన్నీ కూడా వెంట్రుకలు తల మీద రాలటం అక్కడ దాకా పోయి ఆగిపోకండి. అంతగా కేర్ తీసుకుంటాడు, అంతగా నీ విషయాలు పట్టించుకుంటాడు, అంతగా నీ గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు. దట్స్ వై డోంట్ వరీ.
డోంట్ వరీ, లెట్ ద వరీ. స్తోత్రం కలుగును గాక. ఆ వరిని గుమ్మం బయట నిలబెట్టండి, హృదయం బయట నిలబెట్టండి. నిజానికి వర్రీలన్నీ కూడా మనం జలగలుగా పట్టుకుంటాయి, జలగలు వర్రీలన్నీ కూడా. ప్రభు అంటున్నాడు డోంట్ వర్రీ అంటున్నాడు. నేను వర్రీ అవుతానంట. ఎలాగా అంటే సహజంగా, మానవ సహజంగా అది సహజమేమో, న్యాయబద్ధమేమో, ఎవరికైనా సహజమేమో. కానీ ప్రభు మరి విశ్వాసం అంటే ఇదే ప్రాక్టీస్ చేయాలి మీరు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మాటను మాటగానే స్వీకరించి మది నిండా నింపుకొని అలా నోటితో ప్రకటిస్తే కార్యాలు మారిపోతాయి, వాతావరణాలు మారిపోతాయి. నోరు తెరిచి నీ దేవుని మహిమను మహిమపరుస్తూ, నా దేవుడు నా పిల్లలను పోషిస్తాడు, నా దేవుడు నన్ను పోషిస్తాడు, ఆయన పోషించగల సమర్థుడు, నన్ను నేను పోషించుకునే కెపాసిటీ నాకు ఉంటే దేవుడు ఒరే అబ్బాయి నీకు ఇచ్చాను కదా తీసుకో అంటాడు. కానీ నేను పోషించుకునే స్థితిలో ఉన్నాను కనుక, నేను సరి చేసుకోలే స్థితిలో ఉన్నాను కనుక, నేను ఒక దేవుడిని ఎరుగుదును, ఆయన బలము నేను ఎరుగుదును, ఆయన చేపట్టుకునే విధానం నేను ఎరుగుదును. ఆయన ఏం చేయగలడో నాకు తెలుసు, ఏం చేయలేడు కూడా నాకు తెలుసు. ఆ చేత కాని దేవుడు కాదు, నాకు సమస్తము సాధ్యమని చెప్పిన దేవుడు నా చేపట్టుకున్నాడంటే నా ఒక్క తరంతో ఆయన వదిలిపెట్టాడు. నేను చచ్చిపోయి దేవుని దగ్గరికి వెళ్ళినా 10, 20, 30 తరాల దాకా ఆయన పట్టించుకుంటాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాట్ ఏ గ్రేట్ గాడ్ వి సర్వ్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వి సర్వ్. ఎంత ఆశ్చర్యకరుడని మనం సేవిస్తున్నాం, ఎంత అద్భుతకరుడని మనం సేవిస్తున్నాం. ఎంతటి మహా గొప్ప దేవుడు. ఎందుకంటే నా పిల్లల గురించి, నేను బతుకుండగానే మనవలు పుట్టేసే కనుక వాళ్ళ గురించి, ఇంకా నీ దేవుడిని ఆయుష్కాలం ఇస్తే 110 అయితే మునుమనుడు కూడా పుట్టేస్తే వాడి గురించి, ఆ తర్వాత ఏమో ఎవడు పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఏం చేస్తాం, ఈ నలుగురితోటి నా ఆలోచనలు. దేవుడు అంటున్నాడు నీ కెపాసిటీ అంతే, కానీ 1000 తరముల వరకు నేను పట్టించుకుంటా, 1000 తరముల వరకు క్షేమంగా ఉంచుతా, 1000 తరముల వరకు పోషిస్తా, 1000 తరముల వరకు చేయి విడిచిపెట్టను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంత వాగ్దానములు చేసిన వాడు అబద్ధములాడతాడా? అబద్ధములాడి చేయి పట్టుకోవటం ఆయనకు చేతనైందా? చేయి పట్టుకుని ప్రామిస్ చేసేసి తర్వాత సాయంకాలానికి నువ్వెవరు నేనెవరు అనేవాడు దేవుడు కాదు. మనం చేసే భక్తి ఎలాగ ఉండొచ్చు. పొద్దున కష్టం వచ్చింది, యేసయ్యా చేయి పట్టుకుంటాను, మళ్ళీ కష్టం పోయింది, సాయంకాలం నువ్వెవరో నేనెవరినో అన్నట్టుగా ఏ దేవుని వైపు నా వైఖరి ఉంటుందేమో. కానీ దేవుడు మాత్రము పగలైన రాత్రైన ఒకే రీతిగా చేయి పట్టుకున్నాడు. పట్టుకునే ముందు ఒక మాట చెప్పి మరి చేయి పట్టుకున్నాడు. ఆ మాట ఏమంటే నీకు తెలుసు, విడువను ఎడబాయను. నువ్వు మరణమయ్యే వరకు కూడా నా చెయ్యి నిన్ను పట్టుకునే ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ కూడా జ్ఞానవాక్కులు. సో దేవుని మాటను అనుసరిస్తున్నానా, దేవుని అనుసరిస్తున్నానా, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నానా అనేది నాకు తెలియాలంటే నాకు జ్ఞానం కావాలి. నేను రాంగ్ రూట్లో ఉన్నానా, రైట్ రూట్లో ఉన్నానా అని తెలియాలంటే రాంగ్ రూట్ అంటే ఏంటి, రైట్ రూట్ అంటే ఏంటో నాకు తెలియాలి. ఇక్కడ రైట్ రాంగు కాదు, ఆర్టివల్ ప్రకారం ఈ రోడ్లు కాదండి. సత్య మార్గంలో, దేవుని మార్గంలో, రక్షణ మార్గంలో రాంగ్ రూటా, రైట్ రూటా అది ఎలా తెలుస్తుంది? ఒకవేళ ఎవడైనా వచ్చి ఇది రైట్ కాదురా బాబు రాంగ్ అని అనుకో, ఓహో అలాగండి బాబు అని అలా మార్చుకుంటాం. మళ్ళీ నెల తర్వాత మరొక బోధకుడు వస్తాడు, అది రైట్ కాదురా బాబు ఇది రాంగ్ రా, నేను ఇలాగ అంటాడు. అయ్యయ్యో నేను ఇంతకాలం ఇలాగ అనుకున్నానండి, ఈ రూట్లోకి వెళ్తాను. సంవత్సరం తర్వాత మరొక బోధకుడు వస్తాడు, అరిచి గీపెట్టి గంతులేసి మరేదో చెప్తాడు. అయ్యయ్యో 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, ఇలా తిరుగుతాను. ఇలా 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 మార్చుకుంటూ అక్కడే ఉండిపోతాను. అందుకే దేవుడు అంటున్నాడు, బోధలను వినండి, ఆ బోధలు ఈ పరిధిలో ఉండాలి, ఆ బోధలు సత్య పరిధిలో ఉండాలి, యేసయ్య పరిధిలో ఉండాలి. ఆ బోధలు నన్ను యేసు దగ్గరికి పరిగెత్తించాలి, ఆ బోధలను యేసును హత్తుకునేలా చేయాలి, ఆ బోధలను యేసుకు దూరం కాకుండా నన్ను నేను జాగ్రత్త పరుచుకునే జ్ఞానం నాకు కలగజేయాలి. ఆ బోధలు అల్లరి చిల్లరి వేషాలు వేసేలాగున ఏ బోధ వచ్చినా సరే, అది ఆట కావచ్చు, అందులో వాయిద్యాలు ఉండొచ్చు, హల్లెలూయా ఉండొచ్చు, స్తోత్రాలు ఉండొచ్చు, తెల్లబట్టలు ఉండొచ్చు, ఏమున్నా సరే ఆ వాక్యం నన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్ళటం లేదు, ఆ వాక్యం నన్ను దేవునిలో భయభక్తులు కలిగి ఉండేలాగా నాకు ఏ మార్పులు ఇవ్వటం లేదు. ఆ వాక్యం నేను వచ్చాను కానీ నేను ఎలా ఉండాలి, ఎలా పంచాలో కొంచెం కూడా చెప్పలేదు. 3 గంటలు వేస్ట్, 3 గంటలు వేస్ట్. అన్నం తిన్నాను కానీ అది నాకేమీ ఎనర్జీ ఇవ్వలేదు. లోపలికి వచ్చింది, కడుపు నిండింది, 3 గంటల తర్వాత మలినమై మలమై బయటకు పోయింది, ఎనర్జీ లేదు.
ఎనర్జీ లేదు, పని చేసుకోలేను, నడవలేను, పరిగెత్తలేను, బరువు మోసుకోలేను, మరొకడు బరువు అయిపోతారు. తింటున్నానుగా 3 పూటలు. నేనంటున్నాను అలాగున లేఖనం వినటానికి వెళ్ళానంటే, లేఖనం దగ్గర కూర్చున్నానంటే అందులో ఏదో మాటతో దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు నన్ను క్రమపరుస్తాడు, దేవుడు నన్ను స్థిరపరుస్తాడు. దేవుడు నన్ను బలపరిచి నన్ను ఒక సాక్షిగా నిలబెట్టుటకు నన్ను కడిగి రుద్దు చేసి చిక్కి మరీ పంపిస్తాడు. నాకేం జరగలేదండి, పలానా సభకి వెళ్ళాను అనుకోండి, దేవుడు ఏం చేయలేనివాడు కాదు. నువ్వే మట్టి ముద్దగానో మంచు కొండగానో వెళ్ళావు అక్కడికి. ఏమవ్వలేదా? నీకేమవ్వలేదా? దేవుని వాక్యం జీవంతో ఉంటుంది. కంసాలవాని సుత్తి నీకేమవ్వలేదా? వయసు బాగున్నావనైనా చెప్పాలి, ఇందులో సరి చేసుకోవాలని చెప్పాలి, ఇంకా నా దగ్గర రావాలని చెప్పాలి, నువ్వు శ్రేష్టమైన పాత్రగా వాడుకుంటాను, ఇదిగో రెడీగా ఉండని చెప్పాలి. దేవుళ్ళు ఇంకా నువ్వు ఫలించేలాగా ఒక రకమైన ఆకర్షణ నీకు కలగజేయాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని మాట బలముగా పనిచేసి సభలోకి వెళ్ళిన వారి వైఖరిలో ఒకలాగా ఉంటాయి. దేవుని మాట సరదాగా వినటానికి, సరదాగా వెళ్ళి, దేవుని మాట సరదాగా విని, దేవుని మాట సరదాగా కూర్చుని, దేవుని మాటలు విన్న తర్వాత ప్రార్థన కూడా సరదాగా చేసి, ఆ తర్వాత సరదా, ముందు సరదా, మాట సరదా, మాట తర్వాత సరదా, మాట ముందు సరదా, సరదా. దేవుడు ఏమంటున్నాడు? ఆయుష్కాలంలో ఎంత పోయింది? 1 రోజు పోయింది. ఆయుష్కాలంలో ఎంత పోయింది? 3 రోజులు పోయాయి. దేవుడు అంటున్నాడు విలువైన సమయం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.